అందరికీ నమస్కారం. అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టెప్ అప్ స్పీక్ ఔట్ కార్యక్రమానికి జూమ్ ద్వారా భాగస్వామ్యమైన మీ అందరికీ నమస్కారం. యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అభిజ్ఞ అంటే నాలెడ్జ్, జ్ఞానం. భారతదేశం అంటేనే విజ్ఞాన భాండాగారం. అలా నాలెడ్జ్‌ని అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో అభిజ్ఞ భారత్ అని నామకరణం చేసుకుంది ఈ సంస్థ. మరి ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఆత్మ నిర్భర్ నారి. ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఏదైతే మనం ఇప్పుడు వింటున్నామో దానికన్నా ముందే ఆత్మ నిర్భర్ నారి అనేది ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం వారి మానసిక స్థితిగతులపై అంచనా వేస్తూ వారికి కావాల్సిన మానసిక ఓదార్పును, ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించే ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది ఈ సంస్థ. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే విషయం దగ్గర నుండి హార్మోన్ ఇంబ్యాలెన్స్, మోనోపాజ్ దశలో వచ్చే శారీరక మానసిక పరిస్థితులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. యుక్త వయసు టీనేజ్ పిల్లల్లో ఎదుర్కొనే సమస్యలు, అంతేకాకుండా ట్రైబల్ ఏరియాస్ లోనే కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే స్త్రీలలో ఉండే నిరాశ, ఒత్తిడులు, వారు ఫేస్ చేస్తున్న అంశాలపై లీగల్ సపోర్ట్ ను కూడా అందిస్తుంది అభిజ్ఞ భారత్. ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఒక సంస్థాగతమైన కార్యక్రమాలుగా కాకుండా ఇష్టంగా చేసే వ్యక్తి అభిజ్ఞ భారత్ ఫౌండర్ శ్రీమతి శ్రీదేవి దుంపా గారు. న్యాయవాది, ఫిలాంథ్రోపిస్ట్, అభిజ్ఞ భారత్ ఫౌండర్. వై హైదరాబాద్ నీడ్స్ మణికర్ణిక అంటూ ప్రశ్నిస్తారు శ్రీమతి శ్రీదేవి గారు. ఆడబిడ్డ రేపటి తరానికి కొనసాగింపు. ఆడబిడ్డను రక్షిస్తే అవనిని రక్షించినట్టే అని గలమెత్తి నినదిస్తారు. ఆడవారికి కావలసింది ఆర్థిక బలం కాదు, అండదండలనిచ్చే మనోబలం కావాలి అని ప్రతి ఒక్కరిలో మార్పుని ఆహ్వానిస్తారు. మీరు నేను వేరు కాదు. మీరు నేను మనం అనే నైతిక బలంతో చేయి కలిపి భవిష్యత్తు తరాన్ని ఆత్మ నిర్భర్ నారిగా చూడాలి అంటూ అంకిత భావంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ఇంకా మరెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది అభిజ్ఞ భారత్ సంస్థ. మరి అందులో భాగంగా స్టెప్ అప్ స్పీక్ అవుట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు ఒక అద్భుతమైన వ్యక్తి. వర్తమానంలో మనుషులు ఎదుర్కొంటున్న సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం శ్రీమద్ భగవద్గీత అంటున్నారు. పురాణాల ప్రకారం దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. మరి అలాంటి భగవద్గీతపై దేశ విదేశాల్లో 2000కు పైగా ఎన్నో ప్రసంగాలను అందించి ఎందరిలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈనాటి మన స్పీకర్ బికే త్రినాథ్ గారు. మరి త్రినాథ్ గారిని ఈనాటి ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తోంది అభిజ్ఞ భారత్ ఫౌండేషన్. సార్ నమస్కారం సార్. కార్యక్రమానికి ధన్యవాదాలు. స్వాగతం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. నమస్కారం. భగవద్గీత అంటే పురాణాల ప్రకారం దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. అలాగే భారతీయ సంస్కృతి సంస్కారాలను ప్రభావితం చేసే జ్ఞాన ప్రవాహంగా మరికొందరు అభివర్ణిస్తారు. లోకంలో మరే గ్రంథాలకి లేని విశిష్టత ఒక భగవద్గీతకు మాత్రమే ఉంది. ఎందుకంటే అందులో ఒకటి చెప్తారు, నన్ను ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలోనే మీకు సాక్షాత్కరిస్తాను అని అంటుంటారు శ్రీకృష్ణ భగవానుడు. మరి అలాంటి భగవద్గీత సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం అంటున్నారు మరి మన బికే త్రినాథ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ద జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ త్రూ భగవద్గీత అంటున్నారు కదా. మరి భగవద్గీతని అత్యంత సులభంగా అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? నమస్కారం అండి. అందరికీ కూడా, అభిజ్ఞ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ కూడా, సంస్థాపకులకి, మన
స్వాతి గారికి, శ్రీదేవి గారికి అందరికీ కూడా నమస్సమాంజలి అండి. నా వాయిస్ క్లియర్ గా వినబడుతుందండి? ఈ లెవెల్లో క్లియర్ గానే వినబడుతుందా? ఏమన్నా కొంచెం ఇబ్బంది పడుతుందా? కొంచెం వినబడుతుంది. రోజు పెంచమంటారా? కొంచెం పర్వాలేదు కదా? ఈ వాయిస్ ఈ లెవెల్ వినబడుతోంది. సరిపోతుంది. శ్రీమద్ భగవద్గీత యొక్క విశిష్టత ముందు మనం అర్థం చేసుకోవాలండి. శ్రీమద్ భగవద్గీత అనేది ఒక గ్రంథం ఏదైతే ఉందో అది ప్రపంచంలోకెల్లా అన్ని ధార్మిక గ్రంథాలు లేక ఆధ్యాత్మిక గ్రంథాలు మీరు ఏ పేరైనా పెట్టండి, సర్వ గ్రంథాలలోకి ఎక్కువ మందికి, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు, 8 బిలియన్ పాపులేషన్ అంటారు కదా, ఎక్కువగా తెలిసినటువంటి గ్రంథం ఏది అని మీరు అడిగినట్లయితే, పోల్ తీసినట్లయితే అది శ్రీమద్ భగవద్గీత. ఇట్ ఈస్ మోస్ట్ నోన్, మోస్ట్ రెడ్, మోస్ట్ రిసైటెడ్, అంటే ఎక్కువగా చదవబడినటువంటి, పారాయణముగా ఆ విధంగా చేస్తున్నటువంటి గ్రంథము. అదేవిధంగా ఎక్కువ భాషలలోకి ట్రాన్స్లేట్ చేసిన గ్రంథం అండి. 72 భాషల పైననే మీకు గూగుల్లో కొడితే మీకు వస్తుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న 72 భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని మీద వ్యాఖ్యానాలు, లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు, చాలా పేరు ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళ ద్వారా ఈ వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదివితే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ప్రేరణ లభిస్తోంది ఈ విధంగా ఒక వ్యాఖ్యానం చేయడానికి. ఆ విధంగా మనం ట్యాగోర్ గీత అని, గాంధీ గారి గీత అని, తిలక్ గారి గీత అని, ఇస్కాన్ గీత అని, ఇలా టీటీడీ వాళ్ళ గీత, పలానా స్వామీజీ గీత అని, ఇలా ఎన్నో రకరకాల గీతాలు ఉన్నాయన్నమాట. గీతా పుస్తకాలు పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు భగవద్గీతకి మాత్రమే ఎందుకు వచ్చింది చెప్పండి అంత విశిష్టత అంటే, భగవంతుడి యొక్క మహావాక్యాలు, డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ అంటారు సార్, స్వయముగా పలికిన మహావాక్యాలు. భగవాన్ వాచ అని ప్రపంచంలో, భగవాన్ వాచ అని ప్రపంచంలో రెండవ గ్రంథం లేదండి. ఏ ధర్మానికి చెందిన గ్రంథమైనా మీరు తీసుకోండి, భగవాన్ వాచ అనే గ్రంథం రెండవ గ్రంథం మనకు కనపడదు, ఒక ఏకైక గ్రంథము. అందుకనే భగవద్గీతకి ఏమిస్తారండి, ఆ గ్రంథాన్ని యొక్క బర్త్డేని జరుపుకుంటాం తెలుసా మీకు? ప్రతి సంవత్సరం ఒకసారి గ్రంథం యొక్క బర్త్డేని జరుపుకుంటాం, గీతా జయంతి అని. ఇప్పుడు డిసెంబర్ నెల 11వ రోజున జరుపుకుంటున్నాం. సో ఆ సందర్భంగా కూడా అతి త్వరలోనే జరుపుకుంటున్నాం కాబట్టి గీతా జయంతి సందర్భంగా భగవంతుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటని భావిస్తున్నాను. ఇలాగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రకరకాల విశిష్టతలు ఉన్నాయండి. భగవద్గీత ఏకైక గ్రంథం మనకేం చేస్తుందండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కలుపుతుందండి. మనం ఏదైతే దేవాలయంలో ప్రతి ఒక్కరు ఏమంటారు, సర్వే జనా సుఖినో భవంతు అంటారు, లోకా సమస్త సుఖినో భవంతు అంటారు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటారు, వసుదైవ కుటుంబకము అంటారు. ఏమండి, ఈ విధంగా ఈ భావనలన్నీ మన హిందూ హైందవ సాంప్రదాయంలో ఇవన్నీ నరనరాల్లో, రక్త కణాల్లో నాటుకుపోయి ఉన్నాయి. అందుకనే చూసారా, హిందూ ధర్మం యొక్క విశిష్టత ఏంటంటే, మనం ఎవరిని హాని తలపరచడానికి మనం ఏమీ ముందుకు వెళ్ళము. ఎవరైనా మన మీద ఏమన్నా యుద్ధానికి వస్తే మనం ఎదుర్కొంటాం తప్ప, మనంతటా మనము ఇతరులకు హాని చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. వసుదైవ కుటుంబకం అటువంటి భావనతో అది దాన్ని సాకారము చేసేటువంటి గ్రంథము, ఒకే ఒక గ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఇంకొకటి చెప్పాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, మనశ్శాంతి అంటారు. ఎవరన్నా కులము, మతము, ధర్మము, జాతి ఏమన్నా పెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఏమంటారు, మనశ్శాంతి అంటారు. ఇంగ్లీష్లో పీస్ ఆఫ్ మైండ్ అంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు ఏమంటారు, పీస్ ఆఫ్ ద సోల్ అంటారు. మే హీజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. ఏమంటే ఇక్కడ రెండు విషయాలు వచ్చాయి, బ్రతికుండగా మనశ్శాంతి, చనిపోయిన తర్వాత ఆత్మశాంతి అనే పదాలు వస్తున్నాయి. ఈ మనసు గురించి, ఆత్మ గురించి సంపూర్ణ అవగాహన కల్పించేటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత అండి. దానికి మించినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. మీరు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, గత 22 సంవత్సరాలుగా భగవద్గీతని తెలుసుకొని దాన్ని మీరు జీవితానికి అప్లై చేస్తూ ఎన్నో ప్రసంగాల్ని అందించారు. అంటే 22 సంవత్సరాలకి ముందు, తర్వాత మీలో అంటే ఆ చేంజ్ కోసం అంటే ఎలా మీరు ఈ భగవద్గీత వైపు మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి? భగవద్గీత అర్థం కానటువంటి సమయంలో మనం కేవలము దాన్ని చదవడమే చేస్తున్నాం. పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారము అంటాను నేను. దానివల్ల మన మనసు శక్తిశాలిగా అవ్వటం లేదు. టెన్షన్స్, సమస్యలు, గొడవలు, ఈ
క్రోధం అనండి, అహంకారం అనండి, ఈ ధనార్జన మీద పడి లోభం అనండి, ఇవన్నీ కూడా గీతలో కూడా చాలా చక్కగా విషయ వికారాలు అని అన్నాడు. క్రోధము ఏమండి, మోహము, లోభము, ఇవన్నీ కూడా అంటే మనకి భగవద్గీత నుండి నాకే సందేశం వచ్చింది అన్న అవగాహన మనకి లభించలేదు. భగవద్గీత అందులో తత్వాన్ని అర్థం చేయిస్తారనమాట. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో నేను 28 years నుంచి స్టూడెంట్గా ఉన్నానండి. అక్కడ శ్రీమద్ భగవద్గీత ఆధారంగా మీరు భగవద్గీతలో ఉన్నటువంటి సందేశం ఏదైతే ఉందో అది జీవితంలో ఎలా తీసుకుని రావాలి, హౌ టు అప్లై దట్ నాలెడ్జ్ ఇన్ టు వన్స్ లైఫ్ అనేది అప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి సర్వ సమస్యలకి పరిష్కారం మనకు లభిస్తుంది. అది మనం ఇప్పుడు చూడబోతున్నాం, ఏ విధంగా లభిస్తుంది అన్న విషయం మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి భగవద్గీత తెలుసుకున్న తర్వాత నేను స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేశాను. అర్థమైందండి, ఎన్నో సమస్యలు వస్తాయి, పైనుండి ఒత్తిళ్ళు వస్తాయి, ఆ స్టాఫ్ మన మాట వినరు, కస్టమర్స్ అది కావాలి ఇది కావాలని గొడవ పెడుతుంటారు. ఇలాంటి దాంట్లో నేను సుమారు 10 సంవత్సరాలు ఒక 3 branches కి మేనేజర్ గా పనిచేశాను. ఒక బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నప్పుడు నేను ఈ ఫిలాసఫీ తీసుకోలేదు. 96 లో నాకు ఈ ఫిలాసఫీ అర్థమైంది. 91 to 94 నేను వైజాగ్ లో ఒక బ్రాంచ్ కి మేనేజర్ గా ఉన్నాను. అప్పుడు లేదు. అప్పటికి ఇప్పటికి నన్ను చూసిన వాళ్ళు, త్రినాథ్ గారు మీరు ఏంటి ఇంత మార్పు వచ్చింది మీలో, ఎంత సాత్వికంగా అయిపోయారు, ఇప్పుడు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు, గట్టిగా అరిచేవాళ్ళు, గట్టిగా నేను చాలా గొప్పవాడిని అనుకునేటువంటి భావన ప్రకటన చేసేవాళ్ళు, మీరు చాలా మార్పు స్వతహాగా ఎందుకు వస్తుందంటే మనసు ఏ విధంగా శక్తిశాలిగా చేసుకోవాలి అనేదే భగవద్గీత యొక్క సందేశం అండి. 3 ముక్కల్లో మూడు శబ్దాలు ఉన్నాయి. మన్మనా భవ అంటాడు గీతలో. 9వ అధ్యాయంలో 34వ శ్లోకము, 18వ అధ్యాయంలోని 65వ శ్లోకము. నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక పెన్ను ఒక పేపర్ పెట్టుకోండి. నేను అధ్యాయం పేరు చెప్తాను, శ్లోకం నంబర్ చెప్తాను. దయచేసి రాసుకున్నారనుకోండి, అందులో ఉందన్నమాట. 24 శ్లోకాల్లో మనస్సుని ఎలాగ శక్తిశాలిగా చేసుకోవాలని భగవంతుడు చెప్పడం జరిగిందండి. సో అందుకని ఇప్పుడు జీవితమే మారిపోయింది కంప్లీట్ గా, హ్యాపీగా. ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు అయినా నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇంకోటి ఏమి లేవండి. అందరినీ కూడా నేను గౌరవించే పద్ధతిలోనే 28 సంవత్సరాలుగా జీవిస్తున్నానండి. అయితే ఇప్పుడు భగవద్గీత జ్ఞానాన్ని అంటే మనుషులు తెలుసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ఇప్పుడు మీరు అన్నారు నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని. అంటే ఆరోగ్యపరంగా బాగుంటారా? లేకపోతే మానసిక పరంగానా? అసలు ఎలా వాళ్ళకి ఉపయోగం ఏంటి అసలు? మంచి ప్రశ్న వేశారండి. మంచి ప్రశ్న వేశారు. ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మనం ఈ రోజున శ్రీమద్ భగవద్గీతని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అంటే ఒక ధార్మిక గ్రంథంగా అర్థం చేసుకుంటున్నాం. కేవలం ఒక ధర్మానికి చెందిన గ్రంథంగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం అందరినీ కలుపుకోలేకపోతున్నాం. భలే సర్వే జన సుగుణభవంతు అంటున్నాం. కొందరేమో ధార్మిక గ్రంథం అంటారు, కొందరేమో ఒక పర్టికులర్ ఒక రిలీజియన్ కి సంబంధించిన గ్రంథం అంటారు, కొందరేమో ఇట్స్ లైట్ ఆఫ్ సైన్స్ అంటారు. సో ఎందుకు ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి దీనికి? శ్రీమద్ భగవద్గీతని 2 కోణాలలో ప్రస్తుతం అర్థం చేసుకోవడం జరుగుతుందండి ప్రపంచంలో. ఒకటి ధార్మిక కోణము, రెండవది ఆధ్యాత్మిక కోణము. ఆధ్యాత్మిక కోణము అంటే ఆత్మజ్ఞానము. అర్థమైందండి? స్పిరిచువల్ అంటాం కదా ఇంగ్లీష్లో. స్పిరిచువల్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. ఆధ్యాత్మిక కోణంలో ఆత్మజ్ఞానం కాబట్టి ఏమవుతుందండి, అందరిలో ఆత్మ ఉంది కదండి. మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. క్రైస్తవుడు కానివ్వండి, ముస్లిం కానివ్వండి, బౌద్ధుడు కానివ్వండి, అంటే ఈ ప్రపంచంలో 850 కోట్ల మనుషులలో కూడా ఆత్మ ఉన్నది. ఆత్మ వెళ్ళిపోతే శరీరము శవమైపోతుంది. ఈ యొక్క జ్ఞానం మనకి అర్థం కావాలి. అంటే ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ గీతా జ్ఞానం నా కొరకు. ధార్మిక కోణంలో అర్థం చేసుకుంటే ఏమవుతుందండి, స్థూలము సాకార భౌతికమవుతుంది. అంటే 2 కళ్ళ ద్వారా మనం చూసేటువంటి ఆ జ్ఞానం అన్నమాట. మీరు ఏదైనా తీసుకోండి, భౌతికము ఆధ్యాత్మికము రాత్రికి పగలుకున్నంత తేడా అన్నమాట. సాకారము ఏమంటారు, నిరాకారము. ఈ భగవద్గీతలో నిరాకార తత్వము అర్థం చేసుకోవడానికే మనము మన మానసిక స్థితిని గట్టిగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సోక్రటిస్ గారు ఉన్నారు, తత్వవేత్త.
విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తత్వవేత్త. ఆయన్ని ఒకసారి ఒక కాన్ఫరెన్స్ కి తీసుకొచ్చారు, వరల్డ్ ఫిలాసఫర్స్ కాన్ఫరెన్స్. తత్వం అంటే అర్థం ఏంటండి చెప్పండి? తత్వము, తత్వవేత్త, ఫిలాసఫీ అంటారు కదా. మనం ఏం చేస్తారు, యూనివర్సిటీ వాళ్ళు హైయెస్ట్ డిగ్రీ ఏంటండి? తత్వవేత్త. అంటే పిహెచ్డి అంటారు కదా, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏమిటి? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఫిలాసఫీ అంటే ఏంటి? రియాలిటీ, సత్యము. అంటే ఉన్నదాన్ని మనం వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్తగా ప్రపంచానికి తెలియని విషయాన్ని వాళ్ళు స్టడీ చేసి ఇది రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని ఇస్తారు. తత్వం అంటే ఏంటి? ఈ మామూలుగా ఏదో ఊహాతీతమైనటువంటి లోకంలో తీసుకుని వెళ్ళి ఏదో చేసిన వాళ్ళకి ఇవ్వరండి, రియాలిటీ. ఇప్పుడు నేను సోక్రటీస్ మాట చెప్తున్నాను. ఆయన్ని ప్రపంచ తత్వవేత్తల కాన్ఫరెన్స్ కి కీనోట్ స్పీచ్ ఇవ్వడానికి పిలిచారండి. ఆయన గ్రీకులో ఫిలాసఫర్ కదా ఆయన. అయితే ఈ 4-5 వేల మంది ఉన్నటువంటి సభలో వారు రావటం జరిగింది. అందరూ కూడా సోక్రటీస్ వస్తున్నారు అని చెప్పి అందరూ పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ఎంతో మంచి మంచి విషయాలు చెప్తారు, ఆయన తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆయన అని చెప్పి కూర్చుంటే ఆయన బయోడేటా అంతా చదివారు. ఇప్పుడు సోక్రటీస్ గారు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన మైక్ తీసుకుని, నేను జీవితంలో ఒకే ఒక్క విషయాన్ని తెలుసుకున్నాను అన్నాడండి. అందరూ కూడా ఆశ్చర్య ప్రకటన చేస్తూ కూర్చున్నారమ్మో, ఏమిటండి గొప్ప విషయం చెప్పబోతున్నారని చెప్పేసి. మీకు గూగుల్లో కొడితే వస్తుందా ఒకే ఒక విషయం ఏమిటండి? ఇది సోక్రటీస్ అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది అనమాట. ఏమిటండి ఒకే ఒక విషయము? నేను జీవితంలో నేర్చుకున్నది ఒకే ఒక్క విషయము, నాకు ఏమీ తెలియదు అన్న విషయం అన్నాడు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అని వస్తుంది, ఇంగ్లీష్ లో వస్తుంది ఐ డోంట్ నో ఎనీథింగ్ అని. అంటే ఇప్పుడు ఈ రోజున ఏమవుతుందంటే నేర్చుకునేటువంటి భావన మనలో పెంపొందించుకోవాలి, ఉద్దేశం అదనమాట. నాకే అన్ని తెలుసును, ఇంకా అయిపోయింది, నేను నేర్చుకోవాల్సిన పనేమి లేదు అనుకునే స్థితి నుండి చివరి ఈ అంటారు చూసారా, ఈ లాస్ట్ శ్వాస వరకు కూడా మనం నేర్చుకునే మార్గంలోనే పడాలి. నాకు అన్ని తెలుసునేటువంటి ఆ అహంకారం వీడాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా వినదగునెవ్వరు చెప్పినా అంటారు చూసారా, ఆ విధంగా అటువంటి మానసిక స్థితి మనం తెచ్చుకోగలిగితే మన భగవద్గీతలో ఉన్నటువంటి రియాలిటీ అర్థమవుతుంది అనమాట. తత్వం అని చెప్పాను కదా, భగవద్గీతలో తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు 100కో 1,00,00,000 కొద్ది మంది మాత్రమే ఉన్నారని మీరు రాసుకోండి. 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఉంది. అర్థమైందండి? మాం వేత్తి తత్వతః అంటాడు లాస్ట్ ఆ శ్లోకం అనమాట. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొంచెం బ్రీఫ్ గానే డీల్ చేస్తున్నాను. మాం వేత్తి తత్వత అంటే నన్ను తత్వము ఆధారంగా తెలుసుకున్న వాళ్ళు అతి కొద్ది సంఖ్యలోని వాళ్ళు ఉన్నారు అని భగవాను వాచ 7వ అధ్యాయం 3వ శ్లోకం. అందుకని ఏ విధంగా అది తెలుసుకున్నట్లయితే మనం ఏమవుతుంది, తత్వం ఆధారంగా ఏమవుతుంది, మన జీవితం కూడా తత్వం ప్రకారంగా అంటే సత్యం ఆధారంగా మన జీవితం వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందండి? లేకపోతే చూసారా, బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక్క శ్లోకం ఉంది. అందులో ఒక సత్యమైన భక్తుడు భగవంతుణ్ణి 3 ప్రశ్నలు అడుగుతాడు. 3 ప్రశ్నలు అడుగుతాడు. బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 ఆ శ్లోకం. మన అందరికి తెలుసును, ఆ శ్లోకం కూడా మనకు తెలుసును. ఏమిటండి ఆ 3 ప్రశ్నలు ఏమిటి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అంటే అర్థం ఏమిటి? నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, నన్ను సత్య మార్గములోకి తీసుకొని వెళ్ళు. అర్థమైంది? తమసోమా జ్యోతిర్గమయ అంటే ఏంటి? నేను అజ్ఞానంధకారములో తిరుగుతూ ఉన్నాను, నాకు జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని నాలో ప్రవహింపచేసి నాలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే ఏంటి? ఈ మృత అనే శరీరము, మృత అందరి శరీరాలు కదా, ఏ మతము, కులము, జాతి, ధర్మం, రంగు, రూపు ఉన్నవాడు లేను, ఏమి సంబంధం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరాన్ని ఏదో ఒక సమయంలో చాలించవలసిందే. అందుకని ఆ భక్తుడు ఏమడుగుతున్నాడు? ఈ మృత అనే శరీరములో మృత్యోర్మ అమృతంగమయ్య అంటే అర్థం ఏంటి? మృత అమృత అనే 2 పదాలు ఉన్నాయి. అంటే అమృతత్వం, లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ అంటాడు ఇంగ్లీష్ లో. అంటే నాలో ఉన్నటువంటి అవినాశి చైతన్య శక్తి ఆత్మస్వరూపం యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. కానీ ఈ రోజు వరకు దాన్ని ఒక కీర్తనలాగా, ఒక పాటలాగా, భజనలాగా పాడుకుంటున్నాం. కానీ ఈ 3 ప్రశ్నలకి సమాధానము మనము తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ఇది శ్రీమద్ భగవద్గీత తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటే చాలా సులభంగా మనకు అర్థమవుతుందండి. అయితే అలాగే ఇప్పుడు భగవద్గీతని ముందే శ్రీమతము
పదం అని వాడతారు. సో, దాని అర్థం ఏంటి సార్? మంచి ప్రశ్న. ఇది అంటే చాలా ముఖ్యమైన విషయం కూడా. స్త్రీమతము ఆహ్, అవును. సో, శ్రీమద్ దాన్ని ఎందుకు భగవద్గీత. అంటే దాని అర్థం ఏంటి? శ్రీమద్ భగవద్గీత 3 పదాలమ్మా. శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ అంటారు. భగవద్గీత. శ్రీ అంటే శ్రేష్టమైన. సంస్కృతంలో శ్రీ అంటే శ్రేష్టమైన. మతం అంటే ఒక గైడెన్స్, ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్, ఒక డైరెక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్. ఎవరిస్తున్నారు? భగవత్ అంటే భగవంతుడు ఇస్తున్నాడు. అర్థమైందండి? శ్రీమద్ భగవద్ గీత మతము ఒక అంటే గైడెన్స్. మతం అంటే మతం, ఒక విధానము, ఒక డైరెక్షన్, ఒక ఒక ఇన్స్ట్రక్షన్, ఒక విధానం. గైడెన్స్, ఒక విద్య. అర్థమైందండి? ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి అది శ్రీ అయింది. అంటే దానికంటే శ్రేష్టమైన విద్య ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి ఏ గ్రంథంలో కూడా లేదు. అంత హైయెస్ట్ విద్య భగవంతుడు ఇస్తున్నాడు, ఒక పాట రూపంలో ఇస్తున్నాడు కాబట్టి గీత అన్నారు. శ్రీమద్ భగవద్ గీత. ఇప్పుడు దీనికి విరుద్ధంగా 2 మతాలు ఉన్నాయి, ఇంకా వేరే మతాలు 2 ఉన్నాయి. ఒకటి, ఓకే. నాకు తోచిన విధానంలో నడుస్తాను, నేను ఏదైతే భావిస్తున్నానో అదే పర్ఫెక్ట్ అనుకుంటాను, దాన్ని వెరిఫై కూడా చేసుకోను, నేను అదే మతంలో నేను నడుస్తాను, అదే మతంతో నడుస్తూ నడుస్తూ చివరికి దేహత్యాగం కూడా చేసేస్తాను. దాన్ని ఏమంటారు? మన మతము అంటారు. మన మతం అంటే స్వయం యొక్క మతము. నాకు ఒక మతం అంటూ లేదు, భగవద్గీతలో ఉన్న మతము నాకు అర్థం కూడా కాలేదు, కాబట్టి నేనేం చేస్తాను? ఎక్కడెక్కడ ఎవరెవరు పలానా వాళ్ళు ఇంతమంది పలానా దగ్గరికి వెళ్తున్నారు, పలానా గుడికి వెళ్తున్నారు, పలానా దేవతను పలానా విధానం అనుసరిస్తున్నారు, పలానా యజ్ఞం చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటూ, అమ్మో ఇంత పెద్ద పెద్ద వాళ్ళు పలానా దగ్గరికి వెళ్తున్నారు కదా, ఈ మతం కరెక్టే అన్నమాట అని నేను ఆ మతాన్ని ఫాలో చేస్తాను. దాన్ని ఏమంటారు? పరమతము అంటారు. ఒకటి శ్రీమతము, హైయెస్ట్ మతము, దీనికంటే గొప్ప మతం లేదు. రెండవది, ఎవరికి వాళ్ళు ఆచరించే మతం, అజ్ఞానములు ఆచరించే మతము స్వయం మతం అనండి, మన మతం అనండి, ఇతరుల నుండి మనము తీసుకునేటువంటి మతం ఇది పరమతము. ఈ విధంగా 3 రకాల మతాలు ఉన్నాయి. శ్రీమతం అనేది హైయెస్ట్ కాబట్టి ఏ విధంగా హైయెస్ట్ అనేది కూడా మనం అర్థం చేసుకుందాం. అది గొప్ప మతం అమ్మా. ఇందొకటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు, అంటే స్త్రీ భగవంతుడు అంటే ఒక మనిషిని గైడ్ చేసే ఒక గ్రంథం అన్నారు, ఒక పాట రూపంలో అని అన్నారు కదా మీరు. అంటే భగవద్గీత అనేది అంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది తత్వశాస్త్రమా, యోగ శాస్త్రమా, లేదా అంటే ఒక కథ సూత్రమా, పాటనా, శ్లోకమా, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? చాలా మంచిగా అడిగారమ్మా. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున భగవద్గీతని అధ్యాయాల పరంగా పారాయణం చేసుకోవడానికి మనం పరిమితం చేసుకుంటున్నాం చాలా వరకు. ఇవాళ మేము 1వ అధ్యాయం పూర్తయిందండి, రేపు 2వ అధ్యాయం అండి, మొత్తం 18 రోజులు 18 అధ్యాయాలు, లేకపోతే పొద్దున్న 9 నుంచి రాత్రి వరకు మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పారాయణం చేస్తున్నాం అంటున్నాం. సో ఇది పారాయణ గ్రంథంగా అర్థం చేసుకున్నాం, పఠన గ్రంథముగా అర్థం చేసుకున్నాం, లేకుండా అంటే ప్రవచనకారుల ద్వారా వినే గ్రంథంగా, దాన్ని ఏమంటారు? శ్రవణ గ్రంథముగా అర్థం చేసుకున్నాం. పఠన, పారాయణ, శ్రవణ. తర్వాత ఇంకా దాంతో అయిపోయింది, నా కార్యక్రమం అయిపోయింది అని ఏం చేస్తున్నాము? దీన్ని ప్రచారం చేస్తున్నాం. అర్థమైందండి? 5 కోణాల్లో అర్థం చేసుకోవాల్సింది. పఠన, పారాయణ, శ్రవణ డాష్ ప్రచారం. ఆ డాష్ ఏంటండి? ఆచరణ. అర్థమైందండి? మీరు రాసుకోండి, 3 శ్లోకాల్లో ఉంది, ఆచరిస్తే నీ జీవితం బాగుపడుతుందని. 3:21, 3:31, 9:2. రాసుకునేవాడు రాసుకోవచ్చు, తర్వాత కూడా నన్ను సంప్రదించవచ్చు. ఎందుకంటే నేను అన్ని శ్లోకాలలో ఉన్న తత్వాన్ని నేను గ్రహించాను కాబట్టి మీకు చాలా సులభంగా, అంటే మన జీవితంలో చైతన్యం రావాలి కదండి. ఎంతవరకు మనము ఫలానా ప్రహ్లాదుడి కథ చదువుకుంటాము, ఫలానా ధ్రువుడు అంటాము, మార్కండేయుడు అంటాము, ఫలానా లేకపోతే అర్జునుడు అంటాము, ఇలాగా అందరి కథలు బాగున్నాయి, వాళ్ళ జీవితం ఉద్ధరింపబడింది. చివరికి నేను ఏమి తెలుసుకోకుండానే ముసలివాడిని అయిపోయి చివరికి ఖాళీగానే అలాగా శరీరం విడిచిపెట్టేస్తాం. అదే కరెక్టా? ఆ విధంగా కరెక్ట్ అని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో ఉంది? అందువలన మనం ఏం చేయాలి? నా జీవితం ఏ విధముగా చైతన్యవంతం అవ్వాలి? భలే అర్జునుడు అయ్యాడు, నేను అర్జునుడి పాత్రలోకి ఎలాగ రావాలి? అప్పుడు మన జీవితం కూడా చైతన్యం అవుతుంది. భగవద్గీత పారాయణ చేసుకోండి భలే. అసలు ఏమి చేయని దానికంటే పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారం పర్ఫెక్టే. కానీ ఒక హయ్యర్ పాత్రలోకి వెళదాం, జీవితాన్ని సర్వంగా సుందరంగా తయారు చేసుకుందాం. శ్రేష్టమైన అంటే నేను ఐఎమ్ డిఫరెంట్, అందరిలాగా నేను కాదు, నాకు భగవంతుడి మార్గం స్పష్టంగా అర్థమయ్యింది
ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తాను అనుకున్నప్పుడు మనం ఎలివేట్ అవుతామండి. దీని ప్రకారంగా 2 ప్రయోజనాలు చేకూరుతాయండి. 2 ప్రయోజనాలు చాలా స్పష్టమైన ప్రయోజనాలు. మనం మామూలుగా ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటామా అనమా చెప్పండి? చరిత్ర పోయినట్లయితే మొత్తం పోయింది. నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నావా? భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధినేత్రాన్ని ప్రసాదించారు అని చెప్తారు, శాస్త్రాల్లో ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే బుద్ధి అంటే ఏం చెప్తుంది? ఏ మార్గం కరెక్ట్ మార్గము, ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలి, ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ విధంగా నా జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి, ఇదే కదండి బుద్ధి చెప్పేది. అందుకనే అవును సార్. ఇక్కడ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే చరిత్ర నిర్మాణం జరిగినట్లయితే అది మన లైఫ్ ఎలివేట్ అవుతుంది. చరిత్ర సార్ నిర్మాణం వైపు ఫోకస్ చేయకూడదు. రెండవది ఒక్క సెకండ్ అమ్మా. రెండో చెప్పండి. విషయం ఏంటంటే ఆరోగ్యం మీద. ఏ విధంగా అయితే మనం క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అంటాము, హెల్త్ ఈజ్ వెల్త్ అంటాము. ఆరోగ్యమే ఏమంటారండి? మహాభాగ్యం అంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మహాభాగ్యం. ప్రతి ఒక్కరు, నేను ఎన్ని సభలకు వెళ్తాను అందరూ నేను ఆరోగ్యమే అని కాస్త పాజిస్తానా, మహాభాగ్యం అంటారు. ఏమిటండి మహాభాగ్యం? దాని అర్థం ఏమిటి? ఒక్కసారి బుద్ధి నేత్రం తెరుచుకుంటే మహాభాగ్యం అంటే లక్షల కోట్లు ఉన్నవాడి కంటే కూడా ఏమీ లేని ఆరోగ్యవంతుడు గొప్పవాడు. ఏమీ లేని ఆరోగ్యవంతుడు గొప్పవాడు. ఎందుకంటే అక్కడ ఆరోగ్యం ఉంటే ఉన్నదాంతో వాడు సంతృప్తిగా, సంతోషంగా, హాయిగా, నిశ్చింతగా జీవిస్తాడు. ఎందుకంటే ఈ రోజున బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా లేరు. ఆ విధంగా శాంతిగా లేరు, ఆనందంగా లేరు. ఆ విధంగా హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, పీస్ ఇండెక్స్ కానీ, హెల్త్ ఇండెక్స్ కానీ తీసినట్లయితే రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్, మోస్ట్ హెల్తీయెస్ట్, మోస్ట్ పీస్ఫుల్, బ్లిస్ఫుల్ అని ఉందా చెప్పండి? లేదు. సో దానికి మనము క్లియర్ గా అర్థం చేసుకుని ఆరోగ్యం అనేది కేవలం ధనము ఆధారముగా రాదు, వస్తు వైభవాలు ఆధారంగా రావు, వజ్ర వైడూర్యాలు సమకూర్చడం ద్వారా రాదు అని తెలుసుకున్నప్పుడు కాస్త ఆధ్యాత్మిక కోణంలోకి మనం ఆ విధంగా కాస్త పరివర్తన చెందడానికి వీలవుతుందమ్మా. మీరు ఇందాక కొన్ని శ్లోకాలు చెప్పారు. 3వ అధ్యాయంలో 21 శ్లోకం అలా చెప్పారు కదా! ఈ అవునండి. శ్రీమతము అనేది మనకి భగవద్గీతలో ఎక్కడ ఉంటుంది? అండ్ శ్రీమతం కాకుండా మనకి అంటే ప్రపంచంలో ఇంకేమైనా మతాలు ఉన్నాయా? ఇప్పుడు శ్రీమతం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు శ్రీమతం అంటే ఏమిటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. అంటే ఎవరైతే వాళ్ళ జీవితం సర్వాంగ సుందరంగా, శ్రేష్టంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, బ్రహ్మాండంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నారో అది కొద్ది మందే కోరుకుంటారు. చూసారా? కొద్దిమంది ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు కదండి. ఇప్పుడు ఒక 25-30 లక్షల మంది మేము చక్కగా మంచిగా బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుంటూ ముందుకు వెళుతూ చక్కగా ఆత్మని శుద్ధి చేసుకునే ప్రక్రియలో పడ్డాం కదా. చక్కగా 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ శ్రీమతం అంటే గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో 574 శ్లోకాలు భగవాను వాచ ఉన్నాయండి. శ్రీ భగవాను వాచ అని వస్తాయి 574 శ్లోకాలు. అది 2వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ 574 శ్లోకాలు భగవంతుడు స్వయముగా పలికినటువంటి ఆ శ్లోకాల ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానం అన్నమాట. సో ఆ జ్ఞానమే శ్రీమతం. భగవాను వాచ అందులో లేనటువంటిది మనం ఏదో ఊహించుకుంటూ ఏదో చేసుకుంటూ ఇది భగవద్గీత అనేది కూడా ఈ రోజున జరుగుతోంది. ఈ రోజున అంటే బయట 740+ శ్లోకాలు ఉన్నాయి అంటారు కదా సార్. అప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రస్తుతము పుస్తకాల్లో ఇప్పుడు ఉన్నటువంటి షాపుల్లో లభ్యమైన పుస్తకాల్లోనండి ఏ పుస్తకం తీసుకోండి 701 శ్లోకం ఉంటుందండి. చాలా పుస్తకాల్లో ఒక శ్లోకం తీసేసి 700 శ్లోకాలు రౌండ్ ఫిగర్ చేశారు. అర్థమైందండి? ఎలా ఉందంటే 701 అంటే అందులో 574 శ్లోకాలేమో భగవాను వాచ అంటే భగవంతుడు పలికినటువంటిది. అందుకని భగవద్గీత అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ 574 శ్లోకాల మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే అర్జునుడు భగవంతుడు కాదు కదా, ఏమంటే ధృతరాష్ట్రుడు భగవంతుడు కాదు కదా, అదే విధంగా సంజయుడు భగవంతుడు కాదు కదా. అందుకని అక్కడ గీత అనగానే 701 అనుకోండి. అందులో అర్జున వాచ 85, సంజయ్ వాచ 41, ధృతరాష్ట్రు వాచ 1 అండి. అయితే 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకము అది అర్జున వాచ ఒక శ్లోకాన్ని తొలగించి 700 శ్లోకాలుగా చాలా పుస్తకాల్లో ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో 701 కూడా ఉంటుందండి. ఇది భగవాన్ ఇప్పుడు ఏంటి శ్రీమతం అంటే ఏంటండి? శ్రీమతం అంటే 574 శ్లోకాల్లో ఉన్నటువంటి సందేశం ఏమిటి అనేది మనం తెలుసుకుంటే మనం శ్రీమతం యొక్క మార్గంలో
పడినట్టు లెక్క. లేకపోతే మనమతమో లేక పరమతములో వెళ్ళిపోయి ఆ వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ భగవంతుని యొక్క మార్గాన్ని పొందే విషయంలో వంచితులవుతాము. ఓకే. మీరు ఇందాక అన్నారు అర్జున ఉవాచ, శ్రీకృష్ణ ఉవాచ అండ్ భగవాన్ ఉవాచ అని. అలాగే ధృతరాష్ట్ర ఉవాచతోనే స్టార్ట్ అవుతుంది భగవద్గీత అనేది కూడా అంటే విన్నట్టుగా గుర్తు సార్. అది లేదు, నిజమేనంటారా? కరెక్టే అండి. ధర్మక్షేత్రే ఆ! కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని ఉంటాయి. ఇప్పుడు ఈ ధర్మక్షేత్రే ప్రతిదానికి కూడా మనం ఒక ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకోవాలి అంటే అర్థం ఏంటంటే మనం బుద్ధిని వాడుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మిక కోణం అంటే బుద్ధిని వాడుకునే కోణం అన్నమాట. ఎందుకంటే మనకు బుద్ధిని ఇచ్చాడు కదా. సాధారణంగా హ్మ్. అర్థమైందండి. బుద్ధిని ఎప్పుడైతే అవును. వాడుకున్నామో ఇక్కడ రెండు వచ్చే క్షేత్రాలు, ధర్మక్షేత్రము, మళ్ళీ ఏమొచ్చిందండి, కురుక్షేత్రము అని వచ్చింది. కురుక్షేత్రం. కురు అంటే ఏంటంటే కర్మ చేయడం అండి. ఆధ్యాత్మిక కోణంలో ప్రతి దాన్ని అర్థం చేసుకుంటే నా నా జీవితాన్ని ఉన్నతంగా, శ్రేష్టంగా, సర్వాంగ సుందరంగా చేయడానికే గీత నాకు ఉన్నది అనుకుని మనం ఆ కోణంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో కురు అంటే కర్మ, కురుక్షేత్రం ఈ అంటానికి క్షేత్రం అంటే దేహం అండి. క్షేత్రం అంటే దేహము. అర్థమైంది. యాహ్! అందుకని మీరేం 13 అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఒక అధ్యాయమే కేటాయించడం జరిగింది. సో ఈ అవును. కురుక్షేత్రం ఏం చేయాలంటే మనం ధర్మక్షేత్రంగా పరివర్తన చేసుకోవాలండి. అంటే సో ధర్మ కురుక్షేత్రం మార్గములో అనగానే నడవాలి. యాహ్! చెప్పండి మేడం. కురుక్షేత్రం అనగానే యుద్ధ మైదానమే గుర్తొస్తుంది మా ఆ జనరేషన్‌కైతే. కరెక్ట్ అండి, కరెక్టే. మీ జనరేషన్ కి మా చిన్నప్పుడు కూడా మేము అలాగే అనుకున్నాము. ఇప్పుడు 28 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ తత్వాన్ని గ్రహించగలిగాం కాబట్టి, ఆ అదృష్టానికి నోచుకున్నాం కాబట్టి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. దాని ప్రకారంగా అది భగవద్గీతలోనే క్లారిటీ ఉందమ్మా. నేను చెప్పేది ఇప్పుడు నేనేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన విషయం కాదు. అందుకనే నేను ప్రతిదానికి కూడా శ్లోకాల పేర్లు, ఆ నంబర్లు, అధ్యాయాల పేర్లు చెప్తాను. అప్పుడేమవుతుందంటే భగవాన్ ఉవాచకి మించినటువంటి ఉవాచ ప్రపంచములో లేదు. అర్థమైందండి. ఓకే. అంటే, అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు కురుక్షేత్రం అనగానే అంటే ఆహ్, భగవద్గీత అనేది అర్జునుడికి మాత్రమే అంటే కురుక్షేత్ర సంగ్రామం సమయంలో చెప్పినట్టుగా భావిస్తూ ఉంటారు. అది దాని అంటే ఎంతవరకు నిజం అది? కేవలం అర్జునుడికి మాత్రమేనా బోధించింది? మరి ఇక్కడేమో మనకి ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంది. చాలా ఉన్నాయని మీరు చెప్పారు. సో, దీన్ని మీరేమంటారు దీనికి? ఇది చాలా మంది అపోహలతో ఉన్నారు. మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అర్జునుడికి మాత్రమే భగవంతుడు ఈ భగవాను వాచ అన్నటువంటి 574 శ్లోకాలు బోధించినట్లయితే ఆయన జీవితం ఆ విధంగా ఉద్ధరింపబడింది కదండి. అర్జునోవాచ ప్రకారంగా ఆయన జీవితం చక్కగా ఇన్ని శ్లోకాల ద్వారా యుద్ధ రంగంలో చెప్పారు. ఆయన యుద్ధం చేయనన్నాడు, తర్వాత యుద్ధం చేశాడు, తర్వాత ఆ యుద్ధంలో గెలవడం జరిగింది భగవంతుని యొక్క తోడు నీడలో. తర్వాత ఆ విధంగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకున్నారని తెలిసింది. ఇప్పుడు మన సంగతి ఏమిటి? 850 కోట్ల మంది మనుషులు ఉన్నారమ్మా. ఇప్పుడు నాకు ఎవరు ఈ సందేశం ఇస్తారు? నేను కూడా యుద్ధంలోనే ఉన్నాము. ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో రకరకాల సమస్యల గొడవల్లో, అనారోగ్య సమస్యల్లో, సంబంధాల్లో గొడవల్లో, ఈ రకరకాల వ్యవహారాల్లో కూర్చొని నేను యుద్ధం చేస్తున్నాను కదా. ఇప్పుడు నా కొరకు సందేశం ఎవరిస్తారు? భలే అర్జునుడికి భగవంతుడు దొరికాడు, నా భగవంతుడు ఎవరు? ఒకవేళ అర్జునుడికి భగవంతుడు వేరు, నా భగవంతుడు వేరు అనుకుందామా అంటే కూడా మనం ఒప్పుకోవడం లేదు. త్వమేవ మాతాచ పితాత్వమేవ, నీవే తల్లివి తండ్రివి, హెవెన్లీ గాడ్ ఫాదర్, ఏక్ ఓంకార్, అల్లాహు అక్బర్. ఏ శాస్త్రం తిరిగేసినా భగవంతుడు ఒక్కడే అంటున్నారు. మళ్ళీ భగవంతుడు ఒక్కడే అనుకున్నప్పుడు ఆ ఒక్క భగవంతుడు అర్జునుడు అనే వ్యక్తికి మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని బోధించినట్లయితే, నేను ఆ భగవంతుడి ప్రాప్తికి నోచుకోకపోయినట్లయితే నా పరిస్థితి ఎలాగుంటుంది? ఈ రోజున అలాగే ఉందండి. ఇవన్న భగవద్గీత 850 కోట్ల మందికి సంబంధించింది. మనం ఏ విధంగా అయితే యుద్ధ శాస్త్రం అనుకున్నామో, నేను చెప్పాను చూసారా, భగవద్గీతని 2 కోణాల్లో అర్థం చేస్తున్నారు. వర్తమానంలో 2 కోణాల్లో అర్థం చేసుకుంటున్నారు. ఒకటి భౌతిక సాకార కోణము, రెండవది ఆధ్యాత్మిక కోణము. సో సాకార కోణంలో యుద్ధం అంటే ఫిజికల్ వార్ కింద తీసుకున్నాం. ఫిజికల్ వార్ అంటే హింసాత్మక యుద్ధము. సార్ ఒక్క మాట, ఒకటి కురుక్షేత్ర సంగ్రామం సమయంలో బోధించాడు కాబట్టి అది యుద్ధానికి సంబంధించింది అనే భావన ఒకటైతే, చాలా శ్లోకాలలో యుద్ధం అనే ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది దాంట్లో.
సో, అందువల్ల మనం అంటే భగవద్గీతని యుద్ధ శాస్త్రంగా కూడా కొన్ని చోట్ల వర్ణించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది యుద్ధ శాస్త్రమా? ఎస్. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకలా భావిస్తారు? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. అందరూ కొంచెం శ్రద్ధతో వినండి. మీ మొబైల్ ఫోన్స్ అన్నీ ఆపేసి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వినండమ్మా. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతని ఇప్పటి వరకు మనం యుద్ధ శాస్త్రంగా తీసుకున్నాం కాబట్టి, నేను యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం లేదు కాబట్టి, నాకు భగవద్గీతతో సంబంధము లేదు అని మనం తప్పించుకున్నాం. ఏదో పరోక్షంగా చదువుకుంటున్నాం తప్ప, భగవద్గీత నా కొరకే, నా జీవితాన్ని ఉద్ధరించడానికి కొరకే అని అనుకుంటున్నామా? అనుకోవటం లేదు. అర్థమైందండి. కానీ భగవద్గీత నేను చెప్పాను చూసారు, శ్రీమతం అంటే ఏం చెప్పాను? 574 శ్లోకాలు. ఎప్పుడు హ్మ్. గుర్తుపెట్టుకో, 574 శ్లోకాలలోని తత్వాన్ని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, మీ జీవితం పరివర్తన అయిపోతుంది. మీరు హాయిగా, నిశ్చింతగా, అసలు భగవద్గీత చెప్పాలంటే ఎన్నో శ్లోకాల్లో చనిపోయే స్థితిలో, శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోయే స్థితిలో నీ స్థితి ఎలా ఉండాలి అని కూడా వర్ణించడం జరిగిందంటే 12 శ్లోకాల్లో ఉందండి. ఎలా చనిపోయేటప్పుడు నీ మానసిక స్థితి ఎలాగుండాలండి. ఏమైనా అర్థమైందా? అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అంటాడు. ఈ శరీరము కళేబరముగా మారే సమయంలో నీ స్థితి అంతకాలేచ. ఇప్పుడు గమనించినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో ఎక్కడా కూడా యుద్ధ శాస్త్రము అనే పదం లేదండి. అర్థమైందండి. హ్మ్. ఇది హ్మ్. యోగ శాస్త్రము అన్నారు. యోగ శాస్త్రము అన్నారు. యోగము అంటే ఏంటంటే ఆత్మ, ఆత్మ తండ్రి అయినటువంటి పరమాత్మ కలయిక. మీరు గూగుల్లోకి వెళ్ళి యోగా డెఫినిషన్ అని కొట్టండి. కొడితే ఏమొస్తుంది? ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ వస్తుంది. ఈ కాన్షియస్నెస్ అంటే చైతన్య శక్తి మనకు కనపడదు. ఇప్పుడు ఇండివిడ్యువల్ కాన్షియస్‌నెస్ అన్నారు కదా! అంటే కాన్షియస్నెస్ అంటే ఆ చైతన్య హ్మ్. శక్తి మనకు కనబడినటువంటి అవినాశి శక్తి. దాన్ని చైతన్యం అనండి, శక్తి అనండి, ఎనర్జీ అనండి, ప్రాణం అనండి, ఇంకోటి అనండి. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ఆధ్యాత్మిక అనే పదంలోనే ఆత్మ అనే పదం ఉంది. దాని ఇంగ్లీష్ లో స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నప్పుడు స్పిరిట్ అనే పదం ఉంది. అర్థమైందండి. యాహ్! ఆ యొక్క అవును. నాలెడ్జ్. అందుకనే 93 శ్లోకాలలో యోగం అనే పదం ఉందమ్మా. వినండి, 93 శ్లోకాల యోగం ఉంది. ప్రతి అధ్యాయము చివరన యోగము అనే పదముతో ముగిస్తుంది. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, అలాగా మోక్ష సన్యాస యోగము. ప్రతి అధ్యాయం చివరన ఎండింగ్ లో కూడా ఏముంటుంది? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అని ఉంటుందండి. సో ఇక్కడ ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా యుద్ధం అనే పదం కూడా ఉంది కదా, దాని సంగతి ఏమిటంటారు అని మీకు ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. హ్మ్. 12 శ్లోకాల్లో 3 పదాలు ఉన్నాయమ్మా. యుద్ధం అనే మీనింగ్ వచ్చేది 3 పదాలు ఉన్నాయి. శ్రద్ధగా వినండి. హ్మ్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు. నీకు శ్రద్ధ ఉన్నట్లయితే నేను జ్ఞానం ఇస్తానంటాడు భగవంతుడు. 4వ అధ్యాయం 39 రాసుకోండి. హ్మ్. ఇక్కడ యుద్ధం అనేది ఏమొచ్చింది? 3 పదాలు ఏంటండి? యుద్ధము, రణము, సంగ్రామము. ఈ 3 హ్మ్. పదాలు. నా దగ్గర మొత్తం 574 శ్లోకాల అనాలిసిస్ అంతా ఉందమ్మా. దగ్గర 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా రోజు నన్ను 4-5 గంటలు గీత మీద పరిశోధన చేస్తాను. నా వీడియోస్ అన్ని ఉంటాయి. అందువల్ల హ్మ్. యుద్ధము, రణము, సంగ్రామము ఈ 3 కూడా హ్మ్. ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, యుద్ధం ఎవరి మీద చేస్తాము? యుద్ధం ఎవరి మీద చేస్తాం? శత్రువుల మీద చేస్తాం. శత్రువుల మీద చేస్తాం. 197 శ్లోకాలలో నుండి 1, 2, 3, 4 శ్లోకాలు కాదు, 197 శ్లోకాల్లో విషయ వికారాలు శత్రువులు అని చెప్పడం జరిగిందండి. అంటే క్రోధము, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, వీటిని శత్రువులుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమైందండి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం అన్నాడు. అర్థం, వైరి అంటే శత్రువు అన్నాడు. సో ఈ విధంగా భగవంతుడు, నీవు ఈ విషయ వికారాలను విడిచిపెట్టు, నీ యొక్క జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? చరిత్ర నిర్మాణం చేసుకో, అంటే ఆత్మశుద్ధి చేసుకో. ఎందుకంటే ప్రతి ఒక్కడికి నేను ఒక్కడినే తండ్రిని. భగవంతుడు ఒక్కడే. ఈ విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కడే. 9వ అధ్యాయం 17వ శ్లోకం రాసుకోండి. మీరు అర్జునుడు ఒక్కడికే చెప్పారు కదా అని మీరు ఇప్పటిదాకా అనుకుంటున్నారు కదా. కానీ కనీసం అర్జునుడు 85 శ్లోకాలు అర్జున ఉవాచ ఉన్నప్పుడు ఆయనన్నా చెప్పాలి కదా. భగవంతుడు అవునండి. కేవలం నా గురించే చెప్పాడు. నేను యుద్ధం చేయనన్నాను. యుద్ధం చేయించడం కోసం, నాకు ఈ ప్రేరణ ఇవ్వటం కోసం నాకు 574 శ్లోకాల రూపంలో జ్ఞానం చెప్పాడు అని ఆయనన్నా చెప్పాలి కదా.
కానీ ఆయన ఏమన్నాడంటే 11వ అధ్యాయంలో 43వ శ్లోకం రాసుకోండి. ఏమన్నాడండి? పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. భగవంతుడు చరాచర జగత్తుకి ఒక్కడే తండ్రి. అర్జునోవాచ పితాహమస్య జగత భగవానువాచ త్వమేవ మాతాచ పితా త్వమేవ మనుషులు వాచ. త్రికోణంలో మ్యాచింగ్ చూసారా? మనమందరం హెవెన్లీ గాడ్ ఫాదర్, త్వమేవ మాతాచ పితాచ పితాసి లోకస్య చరాచరస్య అర్జునోవాచ పితాహమస్య జగత భగవానువాచ. ఏమైందండి? భగవంతుడు ఒక్కడే అందరికి తండ్రి అని గుర్తించినప్పుడు దీని నుండే వచ్చిందండి సర్వమానవ సోదర భావం. సర్వమానవ సోదర భావం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఊరికనే ఏదో ఊహాలోకంలో ఉంటే తత్వం కాదు అది. తత్వంలో ఏంటంటే రియాలిటీ. బుద్ధి యాక్సెప్ట్ చెయ్యాలి. అంధవిశ్వాసానికి ఎటువంటి చోటు లేదు. అంధవిశ్వాసము, మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసము, ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది పలానా మార్గంలో, అది కరెక్ట్ మార్గం కాదు. మెజారిటీ మార్గం చెప్పడం లేదు భగవంతుడు మైనారిటీ మార్గం చెప్తున్నాడు. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పాడు? వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే నన్ను ప్రాప్తి చేసుకునే జ్ఞాన సిద్ధి కోసము ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒక్కడు మాత్రమే నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని, నేను ఎలాగున్నాను, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ టోటల్ అండర్స్టాండింగ్ తో నా యొక్క స్వరూపాన్ని తెలుసుకొని నాతో యోగం చేసుకుంటూ నాలో ఉన్న శక్తులు గుణాలు అనుభూతి చేస్తాడు. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, మరి అంటే ఇంతమంది చదివిన తర్వాత అందులో కొందరు మాత్రమే చదువుతారు, అందులో ఇంకొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు, ఇంకొందరు ఆచరణలో పెడతారు. అనుభూతి అన్నమాట ఇంపార్టెంట్. ఆచరణలో పెట్టిన వాళ్ళలో కొందరు మాత్రమే అనుభూతి చెందుతారు అని మీరు చెప్పారు కదా. అంటే మరి ఇందాక యోగా అనగానే మనకి సెల్ఫ్ కాన్షియస్ అన్నారు. దానికి అంటే భగవద్గీత అనేది వ్యక్తిత్వ వికాసం కలిగించే గ్రంథం అని అన్నారు. మరి అలాంటప్పుడు ఇంతమందిలోంచి కొందరు మాత్రమే దాన్ని ఎందుకు అర్థం చేసుకుంటున్నారు? కొందరు మాత్రమే ఎందుకు దాన్ని అనుభూతి చెందుతున్నారు? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇక్కడ బేసికల్ గా మనం తత్వాన్ని విస్మరించాం. గుర్తుపెట్టుకోండి, గీతలో తత్వము అనేది 16 శ్లోకాల్లో ఉందమ్మా. గీతలో 16 శ్లోకాల తత్వం ఎప్పుడు తెలుస్తుంది? దాని కొరకు రహస్యము అని ఒక పదం పెట్టాడు ఒక శ్లోకంలో, గుహ్యత అని ఒక పదం పెట్టాడు 7 శ్లోకాల్లో. గుహ్యత అనే పదం ఉంది. గుహ్యత అంటే ఏంటమ్మా? గుహ్యత అంటే ఏంటి? రహస్యం. ఏమండి? 7 శ్లోకాల్లో గుహ్యత, ఒక శ్లోకంలో రహస్యము. ఈ 8 శ్లోకాల్లో గీతలో రహస్యాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏంటి? మనం ఈ రోజున రహస్యాలు ఏం తెలుసుకున్నాము? మనం ఏం తెలుసుకున్నాం భగవద్గీత గురించి? కురుక్షేత్రము, యుద్ధరంగము, కృష్ణుడు, అర్జునుడు ఆయన అస్త్ర సన్యాసం చేయడం జరిగింది. గాంధీవం అదని విడిచిపెట్టేశాడు. నేను యుద్ధం చేయను, వీళ్ళంతా నా బంధువులు, నేను బంధువులతో ఎలా యుద్ధం చేస్తాను అన్నాడు. దానికి మోటివేట్ చేయడం కోసం అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో ఆయనకి జ్ఞానం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత యుద్ధం చేసి గెలిచాడు అని మనకు తెలుసును. ఇంతే కదా మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ రహస్యాలు ఏంటి అలాంటప్పుడు? అందరికీ తెలిసింది రహస్యాలు అవ్వండి. అందరికీ ఇప్పుడు ఎవరిని అడిగినా గీత ఇదే చెప్తారు కదా. మీరు అమెరికాలో ఉన్న వ్యక్తిని అడగండి, గీత అంటే అవునండి ఇట్స్ వార్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర, అల్టిమేట్లీ పాండవాస్ వన్, బికాస్ భగవంతుడు ఆయన తోడున్నాడు కాబట్టి వాళ్ళ డైరెక్షన్ లో యుద్ధం చేశారు. భలే భయంకరమైన యుద్ధము, హింసాత్మక యుద్ధము ఇక్కడ హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రంలో జరిగింది. కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. ఈ విధంగా చెప్తున్నారు కదా. అందరికీ తెలిసింది రహస్యం ఎలా అవుతుంది? ఇక్కడ మనం బుద్ధిని వాడాలి. ఇక్కడ మనం రహస్యం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ఇతి గుహ్యతమం శాస్త్రం 15-20 రాసుకోండి. ఇతి గుహ్యతమం శాస్త్రం. ఈ గీతా శాస్త్రము గుహ్యతమం అంటే రహస్యాలతో కూడుకున్నది. యయిమం పరమం గుహ్యం. పరమం గుహ్యం అంటే ఏంటి? సుప్రీం సీక్రెట్. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతమం. ఇదం తు తే గుహ్యతమం. రాజవిద్య రాజగుహ్యం. ఇలాగా ఎన్నో శ్లోకాలు. సర్వగుహ్యతమం భూయ. ఈ గుహ్యతని మనం వెళ్ళాలి. ఈ గుహ్యత వెళ్ళినప్పుడే అప్పుడు తత్వం బయటకు వస్తుంది. గుహ్యతకు వెళ్ళేంత వరకు నేను కృష్ణుడు అర్జునుడు యుద్ధంగా అనుకుంటూ కాలం గడిపిస్తాను. ఏమి పొందకుండానే మనము శరీరం చాలించేస్తాం. చివరికి ఎంటీగా వెళ్తుంది. ఎందుకంటే శరీరం అయితే వెళ్ళదు కదా. నేను శరీరం 24 గంటల శరీరంతో గడిపేస్తున్నాం. ఐఎమ్ ద బాడీ గడిపిస్తున్నాం. ఇప్పుడు చనిపోయేటప్పుడు ఫార్ములా ఎందుకు మారుస్తున్నామండి?
చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక అనాలా. అంటే చనిపోయిన వ్యక్తిలో ఆత్మ వెళ్ళిపోయింది అంటే డెడ్ బాడీలో ఆత్మ లేదు అంటే లివింగ్ బాడీలో ఆత్మ ఉన్నదనే కదండి. లాజికల్ గా వెళ్ళండి. లివింగ్ బాడీలో ఆత్మ శరీరం రెండు ఉన్నాయి. అందుకనే ఇంగ్లీష్ లో మనం ఏమంటారు, హ్యూమన్ బాడీ అనరు, హ్యూమన్ బీయింగ్ అంటారు. బీయింగ్ అంటే ఆత్మ, హ్యూమన్ అంటే బాడీ. ఈ యొక్క తత్వం అర్థం చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే అక్కడ నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తిస్తారు. తత్వం ఆధారంగా మాం వేత్తి తత్వతః, ఆఖరి పంక్తి 7:3. మాం వేత్తి, మాం అంటే నన్ను, వేత్తి అంటే తెలుసుకుంటారు. దేని ఆధారంగా? తత్వము ఆధారంగా, అంటే రియాలిటీ ఆధారంగా, సత్యము ఆధారంగా, తర్కము ఆధారంగా, ఇంగిత జ్ఞానము. నేను ఒకటే చెప్తాను, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఈ మూడే, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ పెట్టాలి. సర్వ సమస్యలకి పరిష్కారం మీకు దొరుకుతుంది. అంధవిశ్వాసాన్ని 100% విడిచిపెట్టాలి. మీరు ఇందాక మనలో అన్నారు అంటే రకరకాల స్టేట్స్ నేమ్స్ చెప్పారు. మీరు కూడా దాదాపు 2000కి పైగా ప్రసంగాలు ఇచ్చున్నారు మన భగవద్గీత గురించి దేశ విదేశాల్లో. మీకు అంటే ఎక్కువగా ఏ దేశం మన భగవద్గీతని ఆచరణలో పెట్టింది అని మీకు అనిపించింది? భగవద్గీతని ఆచరణలో ఎవరు పెడతారండి? ఎందుకంటే కొద్ది మంది మాత్రం, అంటే ఒక 5% అనుకోండి. 5%, 800 కోట్లు అంటే 5% మాత్రమే పర్సెంటేజ్ ప్రకారంగా కూడా మనం తీసుకోవచ్చు. ఎవరికైతే సత్య మార్గంలో నా జీవితాన్ని నేను నడిపించాలి. ఎందుకంటే మానవ జీవితము అతి దుర్లభము, మనుష్య జన్మ అతి దుర్లభము. ఎందుకంటే మాట్లాడే కళ, ఆలోచన చేసే కళ, నిర్ణయం చేసే కళ, ఒక మనిషికి మంచి చేసే కళ, ఇంత అద్భుతమైనటువంటి జన్మని కేవలం ఏదో తినడము, వండుకోవటము, గొడవ పట్టడము, ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించుకోవటము, ఈ విధంగా ఆస్తులు సంపాదించుకోవటము, చివరికి ఏమీ చేసుకోకుండా ఖాళీగాని ఆత్మని పంపించేస్తానా బయటికి? అంటే ఒక్క జన్మకే పరిమితమా నాకు? నేను చేసి ఇంత కష్టపడి చేస్తున్నది 24 గంటలు నిద్రాహారాలు మాని ధనం సంపాదించే ఏకైక కాంక్షతో తిరుగుతున్నానే ఈ రోజున, కేవలం ఒక్క జన్మకే పరిమితమా? ఎంతవరకైతే ఆధ్యాత్మిక కోణములోకి వెళ్ళరో, మీ యొక్క ఏవైతే వసతులు సమకూర్చుకుంటున్నారో అది కేవలం ఒక్క జన్మకి మాత్రం పరిమితము. అదే ఆత్మజ్ఞానం అయితే, ఎందుకంటే మనకి ఆత్మ అవినాశి అని ఉంది కదమ్మా, ఆత్మకి మరణము లేదు కదా, ఆత్మకి జననము లేదు, మరణము లేదు. ఈ గీతలో 2వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయంలో చాలా శ్లోకము, సుమారు 45-50 శ్లోకాల్లో చాలా చక్కగా ఆత్మ అవినాశి అనే సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా స్పష్టం చేయడం జరిగింది. లాజికల్ గా అర్థం చేసుకోవాలి దీన్ని. తర్కం అంటాం కదా, ఇల్లాజికల్. గీతలో ఇంకొక విషయం చెప్పి నేను తర్వాత ప్రశ్నకు వస్తా, వద్దురుగానండి. 18వ అధ్యాయం 22వ శ్లోకం రాసుకోండి. 18వ అధ్యాయం 22వ శ్లోకంలోనండి, కేవలము 24 గంటలు 24/7 అంటాం చూసారా, 365 రోజులు జీవిత కాలము. మనకి 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం. ఎందుకంటే ఆయన ఆయుష్ తగ్గించడం దీనికి మనం 24/7, 24/7, 365 days, 100 years. సో ఈ విధంగా బ్రతుకుతున్నటువంటి మనిషి కేవలం నేను దేహాన్ని బ్రతుకుతున్నాడు. ఐ ఆమ్ ద బాడీ, ఐ ఆమ్ ద బాడీ, ఐ ఆమ్ ద సోల్ కాదు. ఐ ఆమ్ ద సోల్, దిస్ ఇస్ మై బాడీ కాదు. దిస్ ఇస్ మై బాడీ అనట్లేదు, ఐ ఆమ్ ద బాడీ అనే కాన్సెప్ట్ లో. ఇక్కడ విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, ఐ ఆమ్ ద బాడీ, ఐ ఆమ్ ద బాడీ అన్నప్పుడు చనిపోయే టైంకి ఆత్మ శరీరం ఎగిరిపోవాలి కదా. 24 గంటలు దేహం అనుకున్నప్పుడు పోయేటప్పుడు ఏమో వేరే ఫార్ములానండి, అక్కడ ఆత్మ వెళ్ళిపోతుంది, డెడ్ బాడీ పడిపోతుంది. అందరూ వచ్చి నమస్కారం పెడతారు, ఆత్మకి శాంతి కలుగాక అంటారు. ఆత్మకి శాంతి చనిపోయిన తర్వాత కావాలా? బ్రతికుండగా శాంతి అక్కర్లేదా చెప్పండి? బ్రతికుండగా నేను ఆత్మ శాంతిని ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోతే డెడ్ బాడీ, శవము. ఆత్మ ఉంటే జీవము, జీవాత్మ అంటాం. అందుకని హ్యూమన్ బీయింగ్ ఏమంటాం? జీవుడు అంటే శరీరము, ఆత్మ అంటే ఆత్మ, జీవాత్మ, ఈ రెండు కలయిక. అంటే బ్రతికుండగా నేను ఆత్మని గుర్తించకూడదా? అదే తత్వం అనమాట. ఫండమెంటల్ గా ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం గీత బోధించింది, నీవు శరీరము కాదు. దాంతో మీకు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అనమాట. ఆ ఒక్క ఫార్ములా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే బుద్ధి ద్వారా, మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా అది సత్యము. ఇందాక చెప్పాను కదా, 18:22లో ఏం చెప్పారండి? ఏం చెప్పారు? నేను శరీరం అని జీవితకాలం బ్రతికేస్తే అది
అహైతుకం అన్నాడు అంటే ఇల్లాజికల్, అతత్వం అన్నాడు అంటే అన్ట్రూత్, అల్పం అన్నాడు అంటే ఆర్డినరీ. అర్థమైందండి. ఎత్తు కృత్స్నవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదాహృతం. అంటే 3 రకాల జ్ఞానాలు: సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. అందులో ఏం చెప్తున్నాడు? నువ్వు శరీర భ్రాంతిలోనే జీవితం గడిపినట్లయితే అది అతత్వము, అతర్కము మరియు అల్పం అంటే చీప్ అన్నమాట. ఆ విధంగా గడిపేస్తుంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా చేరుకోగలుగుతావు? స్వర్గంలోకి ఎలా వెళ్ళగలుగుతావు? శ్రేష్టమైన జన్మ ఎలా పొందగలుగుతావు? ఒక్కసారి అందుకని దాన్ని ఏమన్నాడు? సాత్విక జ్ఞానము కాదది, రాజసిక జ్ఞానము కూడా కాదు, తామసముదాహృతం. తామసిక జ్ఞానం 18, 20, 21, 22, 20, 21, 22 రాసుకోండి. సాత్విక జ్ఞానం యొక్క డెఫినిషను, రాజసిక జ్ఞానం యొక్క డెఫినిషను, తామసిక జ్ఞానం యొక్క డెఫినిషన్ చెప్పాడు. అదేవిధంగా 30, 31, 32 సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. అర్థమైంది? చాలా స్పష్టం అనమాట. అందుకని 18, 22 భగవంతుడు అన్నాడు, థర్డ్ గ్రేడ్ నాలెడ్జ్ తో నువ్వు జీవిస్తున్నావు, నన్ను తెలుసుకోలేదు, నాలో ఉన్న గుణాలు శక్తులు నీలో రాలేదు. కేవలం నువ్వు మనమతము పరమతం ఆధారంగా నువ్వు ముందుకు వెళుతున్నావు. జీవితం గడిపేశావు, ఇప్పటికే 50, 60, 70 సంవత్సరాలు గడిపేశావు. ఇప్పుడు నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికి కూడా చేయకపోయినట్లయితే నువ్వు అంతిమ స్థితిలో ఆనందంగా ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టలేవు. నీకున్న భౌతిక సుఖ సాధనాలన్నీ ఒక్క జన్మకే పరిమితం. అంటే సార్ మీరు మాట్లాడుతుంటే వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు అన్నారు తప్పకుండా బ్రతికున్నప్పుడు తెలుసుకోవాల్సిన ఆత్మ జ్ఞానము భగవద్గీత అని అన్నారు. మరి ఎందుకు సార్ మన సొసైటీలో విడిచిపెట్టి వెళ్ళిన ఆత్మ కోసం అక్కడ పెడుతున్నారు భగవద్గీతని? ఎందుకు అక్కడ ప్లే చేస్తున్నారు? అంటే విడిచిపోయిన ఆత్మకి శాంతియా? లేకపోతే బతికున్న వాళ్ళు తెలుసుకోవడానికా? అది ఎందుకు ఇంకా ప్రజలు అర్థం చేసుకోవట్లేదు? అక్కడ పెట్టడం వెనక కారణం ఏంటి? భగవద్గీత తత్వాన్ని కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారమ్మా. కాకపోతే ఎవరు ఆ కొద్ది మంది అని భగవంతుడు నిర్ణయించాడు. ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఎవరికి వాళ్ళే. ఇప్పుడు పెద్ద సర్కిల్ అండి, 850 కోట్ల మంది పెద్ద సర్కిల్ అండి. అందులో చిన్న సర్కిల్ ప్రయత్నం చేసేవాళ్ళ సర్కిల్ అనమాట. అందులో ఒక డాట్ పెట్టండి, తెలుసుకున్న వాళ్ళ సర్కిల్. ఇప్పుడు ఒక 20 లక్షల మంది యాక్యురేట్ గా నోటికి, ఎందుకంటే 20 లక్షలు 30 లక్షల మంది అబద్ధం ఆడరు కదండి. ఎక్కడన్నా 10 మంది అంటే మీరు ఏదో రాంగ్ చెప్పండి అనొచ్చు, కానీ 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు ఆత్మ అనుభూతి చేస్తూ, పరమాత్మ యొక్క అనుభూతి కూడా చేసుకుంటూ చక్కటి మార్గంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు. హాయిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సంబంధాలు బాగున్నాయి. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ కూడా అద్భుతమైన సంబంధంలో ఒక 20 లక్షల మంది జీవిస్తున్నారు అంటే మీరు ఆలోచించండి. కులము, మతము, జాతి, ధర్మం, రంగు, రూపు ఉన్నవాడు లేనివాడు మీతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందుకని ఈ కొద్ది మంది ఎందుకు అందరూ రావటం లేదు అంటే, ఆ బుద్ధి నేత్రాన్ని వాడకుండా అంధవిశ్వాసంలోనే ಹೆಚ್ಚು మంది నడుస్తున్నారమ్మా. అంధవిశ్వాసం. అసలు అంధవిశ్వాసం ఎందుకు రావాలి చెప్పండి? అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం అంటాం చూసారు, బ్లైండ్ ఫెయిత్ అంటాం. బ్లైండ్ ఫెయిత్ అంటే దానికి BLIND అంటే నేను జస్ట్ ఒక ఎక్స్పాండ్ చేశాను. అలాగే ఆలోచిస్తుంటే నాకు ఒక పదం తట్టింది. ఏంటంటే బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ డివినిటీ. మన దైవత్వం అంతా ఆత్మలో ఉంది, దివ్య గుణాల ఆత్మలోనే. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు చెప్తాయి. 26 దివ్య గుణాలు నేను నీ ఆత్మలో నింపాను, నీలో నింపాను అంటాడు. నీలో నింపడం అంటే నువ్వు శరీరం కాదు కదా. అదేంటంటే నీలో నింపానంటే ఆత్మలో అందులో నింపడం జరిగింది. 26 దివ్య గుణాలు 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగము. ఆ 26 దివ్య గుణాలు మనకి లోన ఉన్నాయి, లేవని కాదు, మనలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ దేహ భ్రాంతి అనేటువంటి పొర మెల్లిమెల్లిగా యోగాభ్యాసం ద్వారా పొర తొలుగుతుందో, అప్పుడు ఆత్మ అనుభూతి జరిగినప్పుడు ఆ గుణాలన్నీ అనుభూతిలోకి వచ్చినప్పుడు, అరే ఇంత అద్భుతంగా ఉందిరా, ఇంత ఈ గుణ సాగరంలో నేను మునిగిపోయాను, దానికి చిన్న చిన్న విషయాలకు చికాకు పడుతూ ఉన్నాను, క్రోధంలోకి వస్తున్నా, టెన్షన్లోకి వస్తున్నాను. చూసారు ఈ రోజు నా రోగాలు ఎలా వస్తున్నాయి చూసారా? ఆరోగ్యం ఎంత పాడు చేసుకుంటున్నామండి. ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేదు చూసారా? చెప్పండి. అవునండి. అంటే ఇప్పుడు ఇలా అంటే వదిలిపెట్టి పోయిన ఆత్మ కోసం ప్లే చేయడం వల్ల చాలా మందిలో, అంటే నేను పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ తోచక ఉదయాన్నే భగవద్గీతని ఆన్ చేస్తే పొద్దున్నే ఇది పెట్టావేంటి అన్నారు. సో
అంటే ఆ ప్రభావం నుంచి మనం దాన్ని తప్పించే ప్రయత్నంలో అక్కడ పెట్టడం అంటే దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు అనేది ఒక ప్రశ్న ఓవర్‌కమ్ అయితే చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే అండి, ఒక వేరే మార్గం లేవు, షార్ట్ కట్స్ లేవండి. మనం ఒక హ్మ్. తీవ్రమైనటువంటి విషయంగా భావించాలి ఇది. ఇప్పుడు ఈ రోజున డబ్బు సంపాదన ఎంత అవునండి. తీవ్రంగా భావిస్తున్నామంటే, ఉద్యోగం సంపాదించడానికి, ఇలా ఇల్లు కట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి ఎంత తీవ్రంగా పనిచేస్తున్నామంటే దాని మీద, ఇది కూడా ఒక తీవ్రమైన విషయంగా భావించి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని, ఆత్మజ్ఞానాన్ని బ్రతికుండగానే, ఆరోగ్యంగా ఉండగానే మనము తెలుసుకోగలిగితే, భగవద్గీత చనిపోయిన తర్వాత ఎందుకు పెడుతున్నారు చెప్పండి? ఇప్పుడు ఘంటసాల గారి ఆ శవయాత్ర వెళ్ళినప్పుడు ఘంటసాల గారి శ్లోకం వస్తుంది. జాతస్య హి ధ్రువో అవునండి. మృత్యు, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు పునః జన్మ తీసుకుంటాడు, ఇది అనివార్యము. దేనికోసం ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అర్జున? వాసాంసి జీర్ణాని యథా విహాయ అంటాడు. ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాన్ని మార్చుకుంటాడో, ఒక మనిషి చిరిగిన వస్త్రాన్ని మార్చుకుని కొత్త వస్త్రం వేసుకుంటాడో, అదే విధముగా జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టి, జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. భగవంతుడు సత్యము, భగవంతుడి మాటలు సత్యము, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సత్యము, ప్రపంచం అంతా అసత్యము. భగవంతుడు ఒక్కడే సత్యము, ఆయన చెప్పిన మాటలు సత్యము. ఆ సత్యము మనం అర్థం చేసుకోవడానికి తత్వము అంటే సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అంటే బుద్ధి నేత్రాన్ని తెరవాలి, అంధవిశ్వాసానికి స్వస్తి పలకాలి. ఆటోమేటిక్ గా మనలో మార్పు వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదండి. ఆత్మ జ్ఞానమే అది హైయెస్ట్ నాలెడ్జ్ అనమాట. దానికంటే మించిన జ్ఞానం ఇంకొకటి లేదమ్మా. సార్ ఇంకొక మాట సార్. మీరన్నారు కదా! అంటే ఒక 60 ఏళ్ళు అంటే భగవద్గీత అనేది మీరన్నారు బుద్ధి జ్ఞానాన్ని వికసింపచేసేది అనన్నప్పుడు ఆహ్, ఎందుకు అంటే ఒక బాధ్యతలన్నీ నెరవేర్చుకున్న తర్వాత, ఒక రిటైర్మెంట్ వచ్చిన తర్వాతనో, వాళ్ళ చేతుల్లో కనిపించే పుస్తకంగానే ఎందుకు భావించాలి? ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారు? మరి బుద్ధి జ్ఞానాన్ని వికసింపజేసే ఇలాంటి ఒక గ్రంథాన్ని పాఠ్యాంశాలలో చేరిస్తే బావుంటుంది కదా! అనేది ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మొదలు పెట్టారండి. ఇప్పటికీ మొదలు పెట్టారు. కొన్ని కొన్ని దేశాల్లో కూడా మీరు చూస్తుంటే ఏదో పార్లమెంట్ లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భగవద్గీత ఆధారంగా ప్రమాణం చేశారు. ఈ అక్షరం, ఒక్క పంక్తి, ఒక్క శ్లోకం కూడా నేను కొద్ది మందికి చెప్తున్నానని భావన లేదండి. ఎక్కడ మీకు ప్రూవ్ చేయలేరు. భగవద్గీత ఎంత పెద్ద విద్వాంసులు, గీతా విద్వాంసులైనా, ప్రవచనకర్త అయినా కూడా గీత కేవలము కొద్ది మంది హిందువులు అనబడేటువంటి వాళ్ళ గ్రంథము అనడానికి ఎటువంటి ఆస్కారము లేదన్నమాట. గీతలోనే 10వ అధ్యాయంలో 32వ శ్లోకం అండి. 10వ అధ్యాయంలో అంటే యథాతథం అంటే ఇదనమాట. అందులో ఉన్న తత్వం తెలుసుకుంటే అప్పుడు మనకు ఏమని చెప్పాడు? సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య అన్నాడు. అధ్యాత్మ విద్య విద్యానాం అని అది పదం. ఆ పంక్తి రెండవ, అందులో 3 సీక్రెట్స్ ఉంటాయి. అందులో మధ్య సీక్రెట్ అనమాట. అధ్యాత్మ విద్య విద్యానం అంటే సర్వ విద్యలలోకి ఆధ్యాత్మిక విద్య నేను బోధించే. అంటే ఎన్ని విద్యలు ఉన్నాయండి? 3 విద్యలు ఉన్నాయి. 3 రకాల విద్యలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి భౌతిక విద్య. అంటే ఏంటి? పొట్ట పోషించుకోవడానికి ఉద్యోగం, వ్యాపారం చేసుకునే డబ్బు సంపాదన కోసం. లేకుండా ఉంటే మనం ఇల్లు కట్టుకోలేము, కారు కొనుక్కోలేము, చక్కటి విద్యని ఇవ్వలేము పిల్లలకి. ఉండాలి కాబట్టి ఎవరు భగవంతుడు ఎక్కడ గీతలో గాని, శాస్త్రాల్లో గాని మీరు అడుక్కో తినండి అని ఎక్కడ చెప్పలేదండి. మీరు పని చేయండి. అందుకని కర్మయోగానికే ప్రాముఖ్యత భగవద్గీతలో. కర్మ సన్యాసానికి కాదమ్మా. కర్మ సన్యాసానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు భగవద్గీతలో. కర్మయోగం అనే ఒక అధ్యాయం కూడా పెట్టాడు. 3వ అధ్యాయం కర్మయోగం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నీవు నీ పనులు చేసుకుంటూ కూడా నాతో నువ్వు యోగం చేయి. యోగం అంటే చెప్పాను కదా, ఇండివిజువల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్ కనెక్ట్. కర్మ చేసుకుంటూ మనసు మన్మనాభవ, నీ మనసు నాయందు లగ్నము చెయ్యి అన్నాడు. సో ఆ విధంగా భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇది ఆధ్యాత్మిక గ్రంథము అని చెప్తా. ఆధ్యాత్మిక గ్రంథం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇక్కడే చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి జూమ్ లోనే 850 కోట్ల మంది మనుషులు ఉన్నారండి. అందులో హిందూస్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ధర్మబుద్ధులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్ద అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉందా? ఎందుకంటే ఆత్మ లేకపోతే డెడ్ బాడీ కదా. అవునండి. ఆత్మ లేకపోతే డెడ్ బాడీ కదా. సో ఆత్మ ఉంది. హ్యూమన్ బీయింగ్స్ అందరూ, హ్యూమన్ బాడీస్ కాదు, హ్యూమన్ బీయింగ్. సో ఆల్ బీయింగ్స్ పుట్టుగత ఇప్పుడు ఎంతమంది? 850 బీయింగ్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఆత్మలు 850 బీయింగ్స్ ఆత్మలు ఒక తండ్రి పిల్లలు. అందుకనే
సర్వమానవ సౌభ్రాతృత్వము లేక సోదర భావము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని వచ్చింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అందరూ సోదరు ఎలాగవుతారు? ఒక తండ్రి పిల్లలు అవుతేనే అవుతారు. అర్థమైందండి. అందుకనే భగవంతుని ఏమన్నారు? పరమ ఆత్మ అన్నారు. ఆయన ఆత్మనే, ఆయన ఆత్మనే. ఈ భౌతికం అంటే రెండు కళ్ళతో చూస్తాం. వాళ్ళు 33 కోట్ల మంది దేవీ దేవతలను చూస్తాం, ఎన్నో మంది ధర్మపితలను చూస్తాం, ఏమంటే ధర్మ స్థాపకులను చూస్తాము. అదేవిధంగా కొన్ని లక్షల మంది, వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, వీళ్ళందరినీ కూడా, వీళ్ళంతా భౌతికం, వీళ్ళంతా మనుషులు, ఫిజికల్ గా మనం రెండు కళ్ళతో చూసేటువంటి వాళ్ళం. కానీ భగవంతుణ్ణి రెండు కళ్ళ ద్వారా చూడలేము. మీరు నన్ను చూడలేరు, మీ ఆత్మ నేత్రము ద్వారా నన్ను అనుభూతి చేస్తారు అన్నాడు. 11వ అధ్యాయంలో 8వ శ్లోకం పూర్తిగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు. ఇక్కడ దివ్య చక్షు అన్నాడు, ఇవేమో చర్మ చక్షువులు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా, నీ స్వంత చక్షుడు. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్న నా యొక్క శక్తి. ఐశ్వరం అంటే నా యొక్క గుణాలు, శక్తులు ఉన్నటువంటి నా యొక్క శక్తిని నీవు యోగము ద్వారా అనుభవం చేయి. పశ్యమే అంటే చూడటం. దేని ద్వారా చూడటం? యోగము ద్వారా. ఇది యోగనేత్రము, ఆత్మనేత్రము, దివ్యనేత్రము, బుద్ధినేత్రము, మనోనేత్రము, మూడవ నేత్రము, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అని మన శాస్త్రాల్లో. అందుకని ఇది ఆధ్యాత్మిక జ్ఞానమే భగవద్గీతలో చెప్పింది. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్నప్పుడే నేను కూడా ఆ తండ్రి సంతానమే. సర్వాత్మలు అన్నాం కదండి, సర్వాత్మలో నేనేమైనా ఎక్స్క్లూడెడా? మీరేమైనా ఎక్స్క్లూడెడా చెప్పండి? అందరికీ తండ్రి ఒక్కడే. కాబట్టి నేను కూడా పార్ట్ ఆఫ్ గీతలోకి వచ్చేసాను. ఇన్నాళ్ళు నేను అవుట్ సైడ్ అర్జునుడు చెప్పాడు, అర్జునుడు మాత్రం రింగులో ఉన్నాడు, నేను బయట ఉన్నాను. అందుకని నేనేం చేస్తున్నాను? పఠన పారాయణ ఈ ప్రచారం చేసుకుంటూ కూర్చున్నాను. పఠన పారాయణ శ్రవణ ప్రచారం. ఇప్పుడు ఆచరణ చెయ్యినాయన. నీ యొక్క జీవితము నువ్వు ఆచరణ చేసినప్పుడే అదేంటి? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ 3:21. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నీ యొక్క ఆచరణ ఏ రీతిగా ఉండాలి అంటే, నీ ఆచరణ చూసి ఇతరులు నీ మార్గం బాగుంది అని చెప్పి రావాలంటే మనం చెప్పక్కర్లే, రండి రండి నా ఆత్మజ్ఞానం తెలుసుకోండి మీరు చెప్తున్నా, ఏం అక్కర్లే. అందుకని ఇక్కడ ఆచరణకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే 3:31 ఏమన్నాడు? కొంచెం వార్నింగ్ లాగా ఇచ్చాడండి, సివియర్ వార్నింగ్ లాగా. ఎందుకంటే తండ్రి చూసారు, పిల్లల మాట వినకపోతే ఏం చేస్తాడు? గట్టిగానే. మనం కూడా పిల్లల మాట వినకపోతే ఏమంటాం? ఒక్కసారి ఇలా అంటాం, అమ్మ అంటే వాడు భయపడతాడు. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ అన్నాడు. ఇక్కడ మానవ అనే పదం వచ్చింది చూసారా? మానవ అంటే ఎవరున్నారని? మార్సులో ఉన్నారా? చంద్రమండలం మీద ఉన్నారా? మానవ అంటే ఏంటంటే మనుషులేనా? మనమే. అంటే మనకే భగవద్గీతను చెప్పడానికి నేను మళ్ళీ ఇంకొక ఉదాహరణ అక్కడ కట్ చేసి 5 పదాలు ఉన్నాయండి. 5 పదాలు ఉన్నాయి. మానవ అంటే మానవులు, మనుషులు. ఇక్కడ మానవ చెప్పాను, ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ 3:31. ఏమండి మనుషులు అంటే ఇందా చెప్పాను కదా, మనుష్యాణం సహస్రేషు. మనుషు వచ్చిందా? 3వ అధ్యాయం 10వ శ్లోకం తీసుకోండి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా. 9వ అధ్యాయం 22 తీసుకోండి. అనన్యా చింతయంతో మాం ఏ జనా. జనులు వచ్చింది కదండి. అదే నరులు 18వ అధ్యాయంలో 72వ శ్లోకం తీసుకోండి. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః. నరులు, ప్రజలు, మనుషులు, మానవులు, ప్రజలు, మనుషులు, మానవులు, ప్రజలు, జనులు, నరులు. ఇంకెక్కడ లేరు. అవి ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 26 శ్లోకాల్లో ఈ పదాలు ఉన్నాయి. ఇది అందరికీ సంబంధించింది, మీకు నాకు సంబంధించింది. మీరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే భగవంతుడికి ఏంటండి? భగవంతుడు ఆయన చెప్పాల్సిన విషయాలని చెప్పేస్తున్నాడు. బాబు నీవు కూడా ఉన్నావు నా కుటుంబంలో. 137 శ్లోకాలు ఇస్తుందని నేను దగ్గర. 137 శ్లోకాల్లో ఏ పదాలు ఉన్నాయి? 5 పదాలు ఉన్నాయి. ఒకటి విశ్వము. విశ్వం అంటే విశ్వమే కదండి. విశ్వం అంటే ఒక ప్రాంతమా, ఒక దేశమా? అది విశ్వం అంటే ప్రపంచం. విశ్వము, లోకము, జగత్తు, సర్వము, ఇహ. ఇహ అంటే కూడా ఈ లోకం అంటాం కదా, ఇహలోకం పరలోకం అంటాం కదండి. సో ఇహ, లోకము, జగత్తు, సర్వము, విశ్వము. 137 శ్లోకాలు. ఎక్కడా కూడా ఏ ఒక్క శ్లోకంలో కూడా నేను ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్తున్నాను, ఇతరులతో దీనికి సంబంధం లేదు, అక్షరం కూడా కనపడుతుంది.
ఇన్ని 137 శ్లోకాల్లో చెప్పిందంతా వ్యర్థమా? భగవంతుడు చెప్పింది అబద్ధమా? ఒక్కసారి గమనించినట్లయితే భగవంతుని మార్గం నుండి మనుషులు ఏ విధంగా దూరం అయిపోతున్నారు. సో దూరం అయిపోవడంలో మనం చూస్తున్నాం కదా. చూస్తున్నామా చెప్పండి. నా చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. చిన్నప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద ఏదైనా జ్వరం వస్తే 2 ఆసుపత్రులు ఉండేవండి హైదరాబాద్ లో. తెలుసు కదా, చెప్పక్కర్లేదు. గాంధీ, ఉస్మానియా ఉండేనా? చిన్న స్లిప్ ఇచ్చేవాడు. ఇంత చిన్న స్లిప్, కౌంటర్ ఉండేది, ఇంత చిన్న చిన్న స్లిప్. ఓకే, ఏదో జ్వరం ఏనో క్రోసిన్ అనేది రాసి పంపించారు. ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా రోగాల నిలయం అయిపోయింది. అర్థమైందండి. అనారోగ్యం ప్రతి ఇంట్లో, డయాబెటిక్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, డిప్రెషన్ పేషెంట్లు, ప్రతి ఇంట్లో హార్ట్ పేషెంట్లు, కిడ్నీ ఫెయిల్యూరు. ఎక్కడికి వెళ్ళినా చూసారు ఎన్ని ఆసుపత్రులు అండి. లక్షల కోట్ల సంఖ్యలో మందుల షాపులు, స్కానింగ్ సెంటర్లు, ఎన్ని మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్ నిర్మాణానికి 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారంటే దేనికోసం డెవలప్ చేస్తున్నారు? ఏ ఒక్కడు కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకోవటం లేదు. అర్థమైందండి. అందువలన ప్రపంచం ఈ విధంగా దిగజారిపోతుంది. కాబట్టి భగవంతుడే ఈ పుడమి మీద అవతరించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు చూసారా. ఎప్పుడైతే అధర్మం విలయ తాండవం చేస్తుందో, ధర్మం పాతాళానికి వెళ్ళిపోతుందో, మనుషులు ఎటువంటి మార్గాన వెళ్ళినప్పటికీ కూడా ఒక శ్రేష్టమైన మార్గం, ఒక శ్రేష్టమైన ఆనందాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారో అప్పుడు నేను వచ్చి వాళ్ళకి ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఈ ఆత్మ పరమాత్మ యొక్క సృష్టి చక్ర జ్ఞానము ఇస్తాను. దానినే ఏమన్నారు? ఈజ్ ఈక్వల్ టు ఆధ్యాత్మిక జ్ఞానము అన్నారు. సో ఈ ఆధ్యాత్మిక కోణములో మన జీవితం పరివర్తన చేసుకోవచ్చు. పిల్లల నుంచి చనిపోయే ఈ వృద్ధుల వరకు కూడా. ఎందుకంటే హౌ టు లివ్ అండ్ హౌ టు డై, హౌ టు లివ్, హౌ టు లీడ్ అండ్ హౌ టు డై. ఈ 3 ప్రాసెస్లు 574 శ్లోకాల్లో శ్రీమతం అన్న దాంట్లో చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడం జరిగింది. నేను జనరల్ గా 3 రోజులు 4 రోజులు క్లాస్ చేసినప్పుడు రోజుకు ఒక గంటన్నర సేపు చెప్పినప్పుడు ఈ 4.5 గంటల క్లాసులో మొత్తం ఈ మొత్తం ఫిలాసఫీ అంతా కవర్ చేస్తానన్నమాట. ముఖ్యంగా గమనించండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి, చరిత్రని పాడు చేసుకోవద్దండి. కేవలం మన యొక్క ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని, డబ్బుని ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకోకండి. దయచేసి ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకున్నట్లయితే రేపు ఈ జన్మలో ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, పై జన్మలో కూడా బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతామండి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా మనం మాట్లాడుకున్న దాంట్లో ఒక వ్యక్తి సంపూర్ణ జీవితం అంటే ఒక వ్యక్తి జీవితానికి సంపూర్ణత్వం రావాలి అంటే భగవద్గీత చదవాలి అనే విషయాన్ని మీరిప్పుడు కూలంకషంగా చెప్పారు. అయితే శ్రీమద్ భగవద్గీత నుంచి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన 3 లేదా ఒక 5 విషయాలు చెప్పండి షార్ట్ అండ్ స్వీట్ గా. చాలా బాగా చెప్పారండి. చాలా ఇంపార్టెంట్ కూడా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ జన్మలో హాయిగా ఉండాలి. ఏ పొజిషన్ అయినా కానివ్వండి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఐ మస్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్. ఉద్యోగం చేస్తున్నాడు, ఐ మస్ట్ ఫోకస్ ఆన్ మై జాబ్. అర్థమైందండి. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు ఊరికనే కాదు కదా, నేను బ్యాంకులో పనిచేశానంటే నాకు జీతం ఇస్తున్నాను, నేను పనిచేస్తున్నా అంటే 100కి 100 రూపాయలు ఆ జాబ్కి నేను జస్టిఫై చేయాలి. అంతేగాని అలా ఇలా కాలం గడిపేయటం కాదు. అంటే ఏం చేయాలండి? నా యొక్క డ్యూటీని సక్రమంగా చేయటంలో శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము చాలా సహకరిస్తుంది. నేను ఎంజాయ్ చేశాను. చాలా వరకు నేను లాస్ట్ 6 years నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా నేను అక్కడ అంటే ఎవరికైనా అనారోగ్యం అవుతే మా స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్లు కానీ స్టాఫ్ కానీ అవుతే నా దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. అర్థమైందండి. నేను కూడా వాళ్ళని ఒక తోటి సోదరుడుగా భావించి నేను వాళ్ళకి ట్రీట్మెంట్ అరే హాస్పిటల్స్ మాకు 23 హాస్పిటల్స్ లో మాకు టైప్ అరేంజ్మెంట్స్ అవి ఉండేవి. ఎందుకంటే మనకి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, సంస్కార పరివర్తనకి ప్రాధాన్యత ఇవ్వండి. అర్థమైందండి. ఈ 2 ఎప్పుడు వస్తాయంటే, మూడవది ఆత్మజ్ఞానం వల్ల వస్తుందండి. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే ఆత్మ అనుభూతి జరిగినప్పుడే పరమాత్మక అనుభూతి జరుగుతుందని గీతలో చాలా శ్లోకాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 13వ అధ్యాయంలో 34వ శ్లోకం మీరు రాసుకోవచ్చు. నిన్ను నీవు తెలుసుకోనంత వరకు నన్ను తెలుసుకోలేవు అంటాడు. అర్థమైందండి. సో ఈ విధంగా ఆత్మజ్ఞానము ద్వారానే సంస్కార పరివర్తన ద్వారా ఏమవుతుంది తెలుసునండి? ఈ జీవితం బాగుంటుంది, పై జీవితం కూడా బాగుంటుంది. మీరు అంటారు పై జీవితం ఉందా అంటారు. భగవంతుడు స్పష్టంగా గీతలో చెప్పాడు, మళ్ళీ మనిషిగానే పుడతాడు.
మనిషి మనిషిగానే పుడతాడు, జన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది. గీతలో ఒక శ్లోకం చెప్తాను. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హస్య. పుట్టినవాడు మరణిస్తాడు. అయిపోయిందా? పుట్టినవాడు మరణిస్తాడు. మరణించిన ప్రతి ఒక్కడు పునః జన్మ తీసుకుంటాడు. అండర్లైన్ చేసుకోవాల్సింది ఇది అనివార్యము. దిస్ ఈస్ ఇన్ఎవిటబుల్. భగవంతుడి మాటలు మనం పునర్జన్మ తీసుకుంటాడు, కానీ మళ్ళీ మనిషిగానే పుడతాడు అనేది ఉందా సార్? మనిషిగానే పుడతాడమ్మా. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ లోపల చూడండి, ఎవరైనా చాలా బాధపడుతున్నారు అనుకోండి. ఎక్కడో ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితము, ఒక మేబీ 15-20 years బ్యాక్, ఒకసారి హైదరాబాద్ లో కోటి దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎదురుగుండా 8 అంతస్తుల భవనం తగలబడిందండి. 8 అంతస్తుల భవనం తగలబడింది. మీకు చిన్నప్పుడు, మీకు చాలా చిన్నప్పుడు, మీరు పుట్టి ఉంటారు కూడా అప్పుడు. అర్థమైందండి. 8 అంతస్తుల భవనం తగలబడితే హిందూలో ఒక ఫ్యామిలీ గురించి రాశాడు, ఒక బాక్స్ ఐటమ్ పెట్టి రాశాడు హిందూలో. నాకు ఇప్పటికీ కూడా బాగా స్పష్టంగా నాకు గుర్తొచ్చింది అనమాట. అందులో ఆయనకి 40 లక్షల రూపాయల వర్త్, ఆయన ఏదో బట్టల వ్యాపారం ఏదో చేస్తున్నాడు, అది కమర్షియల్ బిల్డింగ్ అనుకుంటాను, మొత్తం బూడిదైపోయింది. 40 లక్షల వర్త్ ఉన్నటువంటి ఆ స్టాక్ అంతా మసి అయిపోయిందండి. దానితో భార్య కృంగి కృషించి ఆసుపత్రి పాలయ్యిందండి. కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడండి. అంటే పేపర్లో ఏం రాసుకొచ్చాడండి, ఇన్ని ఒకటేసారి రకటక వచ్చేసి కంప్లీట్ జీవితాన్ని మొత్తం అంతా కూడా నిశ్చేదం చేసేసింది అనమాట. అప్పుడు ఏమంటారు మామూలుగా, మనం ఏంటంటే ఇలా జరిగింది అనుకుని ఏమంటామండి, ఏమంటాం చెప్పండి, మామూలుగా చెప్పండి, సాధారణంగా మామూలుగా ఏమంటాం, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అనుభవం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది. ఎందుకంటే మనము ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు నరుడా అని రాసుకున్న పాట ప్రకారం మనం చేసుకుంటాం. కానీ నా వరకు నేను శ్రేష్టమైన కర్మలు చేస్తున్నానా ఆలోచించుకోండి. అది అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, నీ యొక్క కర్మలు శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి నీకు ఖచ్చితంగా నీ యొక్క సత్యమైనటువంటి పరిచయము తెలుసుకోవాలి. అందుకనే చూసారా, మన గూగుల్లో తీసుకోండి, చాలా ఆధ్యాత్మిక పరిభాషల్లో హూ యామ్ ఐ, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు సార్. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్, సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు అదర్స్ ట్రాన్స్ఫార్మేషన్, సో ఎవ్రీ వన్స్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. అదంతా కూడా సెల్ఫ్ లోంచే వచ్చిందండి. అందుకని ఇక్కడ ఇదనమాట. ఆ యొక్క జ్ఞానం శ్రీమద్ భగవద్గీతలో మాత్రమే మనకి లభిస్తుందండి. ఇంకోటి ఏమన్నా పాయింట్ మిస్ అయ్యానా? మీకు ప్రశ్న ఒక్కసారి మరొకసారి రిపీట్ చేయండి, ఇందాక అడిగిన ప్రశ్న. ఒక్కోసారి మర్చిపోతుంటాను. పునర్జన్మ, ఈ పునర్జన్మ ఇంపార్టెంట్, పునర్జన్మ ఇంపార్టెంట్ అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి భావనలో, మనకు ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే 84 లక్షల యోనులలో ప్రవేశించిన తర్వాత మానవ జన్మ దొరుకుతుంది. ఓకేనండి, క్లియర్? 84 జీవరాశుల్లో కుక్క, నక్క, చేప, పులి అన్నిట్లో చేసుకుంటే మానవ జన్మ దొరుకుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ లాజికల్ గా వెళ్దాం, చిన్న పాయింట్ లాజికల్ గా వెళ్దాం. లాజిక్ ఏం చెప్తోంది, నీవు చేసిన కర్మ నీవు అనుభవం చేయాలి. నువ్వు అనుభవం చేయాలంటే ఒక చీమగా దోమగా పుట్టి ఇలా చంపిస్తే ఏమనుభవం చేసినట్టు? ఇప్పుడు ఒక దోమ ఎదురుకుండా వచ్చి ఇలా కొట్టి పంపించాను, అయిపోయి ఏమనుభవం చేశాడండి? ఎందుకంటే మనసు బుద్ధి లేదు. కుక్కనక్క బాబు అరుతుంటే వాడికి ఒక ఇంజక్షన్ చంపేసాడు, అయిపోయింది, క్లోజ్. ఎక్కడ అనుభవం చేశాడు? ఇప్పుడు ఇక్కడ మారణకాండ చేస్తున్నాడు, ప్రజల్ని దోపిడీ చేస్తున్నాడు, ఎంతమందిని దుఃఖం కలిగజేస్తున్నాడు, ఇన్న యుద్ధాలు చేసి, మర్డర్లు చేసి, లూటీ చేసి, మందులు కల్తీలు, ఆహార కల్తీలు వ్యవహారం చేసి ఇంత పాపాలు మూట కట్టుకుంటే ఒక చీమగా పుట్టించి ఇలా అంటే అయిపోయిందా? దానికి వ్యవహారంగా రోడ్డు మీద అడుక్కునేవాడి జన్మించి కాళ్ళు లేకుండా, తినడానికి తిండి లేకుండా ఆ విధంగా నిలబడితే వాడికి అప్పుడు అర్థమవుతుంది, ఏదో జన్మలో ఏదో గట్టి పాపం చేశాను రా, ఎవరికి మోసం చేశాను, ఈ జన్మలో నాకు ఇలాంటి గతి పట్టింది అనుకుంటాడు. అందుకనే మనిషి మనిషిగానే పుడతాడు, దానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నో శ్లోకాల గీతలు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడు సమయం దొరికినప్పుడు నేను చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మరి ఇప్పుడు ఈ అంటే ప్రజెంట్ జనరేషన్ లో మనుషులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం అనేది ఈ రోజు మన టాపిక్. దాన్ని మీరు ఎలా వివరిస్తారు? అండ్ మీరు భగవద్గీతలో ఒక శ్లోకం 9వ అధ్యాయంలోని
మొదటి శ్లోకం అమ్మ, రాసుకుంటున్నారు కదా. నేను అన్ని శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను భగవాను వాచ చెప్తున్నాను, త్రినాథ్ వాచ బ్రహ్మకుమారి వాచ చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోండి. నేను భగవాను వాచ చెప్తున్నాను, ఎందుకంటే భగవాను వాచ పుస్తకం చాప్టర్ నంబరు, ఆ శ్లోకం నంబరు చెప్తున్నాను. మీరు నన్ను ఛాలెంజ్ చేయొచ్చు, నేను సిద్ధంగా ఉన్నాను. నా కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోవచ్చు. నేను గంటల గంటలు మీతో మాట్లాడతాను, ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాను కూడా. జనాలు ఫోన్ చేస్తుంటే నేను టైం ఇస్తాను. నేనేం గొప్పవాడిని కాదు, నేను జస్ట్ ఐఎమ్ ఓన్లీ ఏ సోల్, చైల్డ్ ఆఫ్ సుప్రీం సోల్. ఆత్మ, పరమాత్మ సంతానము. మీరందరూ ఆత్మలు అనుకుంటే మీ పట్ల నాకు ఒక సోదర భావం కలుగుతుంది. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు, ఆ శ్లోకం చెప్తాను, దాని మీనింగ్ లాస్ట్ లో అంటాడు అనమాట. నీ సర్వ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అంటాడు. భగవాను వాచ సత్యము కాదు. భగవంతుని నమ్ముకున్నవాడు ఎన్నటికీ నష్టపోడు అని చెప్పి మనం కూడా మామూలుగా వింటుంటాం. అదే మనుషులు నమ్ముకుంటే మోసపోతాం. వాడు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వట్లేదండి అంట మోసపోతాం. లేకపోతే ఏదో పార్ట్నర్షిప్ లో జాయిన్ అయిపోయాడు, మొత్తం తీసేసుకుని వెళ్ళిపోయాడు అంటే మోసపోతాం. మనుషులు నమ్ముకుంటే మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ భగవంతుణ్ణి పరిపూర్ణమైన విశ్వాసముతో, ఎటువంటి దోష దృష్టి లేకుండా, ఎటువంటి అవిశ్వాసం లేకుండా, ఉన్నాడా లేడా అనే భావన లేకుండా ఆయనని గుర్తించి, ఆత్మజ్ఞానం ద్వారా ఆయనని గుర్తించి వారి యొక్క అనుభూతి ఆ స్టేజ్కి చేరుకున్నంత వరకు, చేరుకున్నట్లయితే, ఇప్పటికీ కొన్ని లక్షల మంది చేరుకున్నారు. నేను చెప్తున్నాను, మొహమాటం లేకుండా చెప్తున్నా. మీరు కూడా దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్కి వెళితే మీకు అక్కడ అటువంటి భావన కలుగుతుంది. మీరు మౌంట్ అబుకి వెళ్ళండి, లేకపోతే స్థానిక సేవా కేంద్రానికి వెళ్ళండి. అదేవిధంగా మా బ్రహ్మకుమారి శాంతి సరోవర్ అకాడమీ ఉంది ఇక్కడ, ఆ 40 ఎకరాల స్థలంలో ఉంది. అక్కడికన్నా వెళ్ళండి, మీకు శాంతి అనుభవం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో భావన ఏంటంటే అందరూ బాగుండాలని భావన, అందరూ బాగుండాలనే భావన. ఇప్పుడు శ్లోకం వినండి. ఇదం తు తే గుహ్యతమం. ఇది గుహ్యతమం అన్నాడు. గుహ్యత అంటే ఇంత రహస్యం రా నాయన, నువ్వు ఏదో కృష్ణుడు అర్జునుడు యుద్ధరంగం అనుకున్నంత నీకు దొరకదు. రహస్యంలోకి వెళ్ళాలి అంటే అందులో వెళితే తత్వం అర్థమవుతుంది. తత్వం అంటే ఇది అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అంటే నేను చెప్తున్నాను అన్నాడు. ప్రవక్ష్యామి, నా యొక్క ముఖారవిందం ద్వారా నేను చెప్తున్నాను. ప్రవక్ష్యామి అనసూయవి అన్నాడు. అసూయ దృష్టి లేకుండా ఉండాలి. నిజమేనా, నమ్మొచ్చా, భగవంతుడు ఉన్నాడా, ఇవన్నీ ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే నేను హాయిగా ఉంటానా, ఆరోగ్యం వస్తుందా, ఉద్యోగం వస్తుందా, అనసూయవే, ఎటువంటి దురభిప్రాయము అవిశ్వాసము లేకుండా నా మీద నిశ్చయముతో ఆ విధంగా ఉన్నట్లయితే ఏమన్నాడు ఇందాకేమని చెప్పాను, ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. నేనేం చెప్తానంటున్నాడు 3వ పంక్తిలో, జ్ఞానం విజ్ఞాన సహితం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, ఇది కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం. ఆత్మలు పరమాత్మలు ఈ సృష్టి చక్రంలో భ్రమించేటువంటి సృష్టి చక్ర జ్ఞానం. ఆత్మ పరమాత్మ ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఎందుకంటే భగవద్గీతలో 10:32లో సర్వ విద్యాయ అధ్యాత్మ విద్యా విద్యానం అన్నాడు కదా. అన్ని విద్యలలోకి నేను బోధించే విద్య ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య అన్నాడు కదా. సో జ్ఞానం అనే పదం ఎక్కడైతే భగవద్గీతలో వస్తుందో దాన్ని భౌతిక స్థూల జ్ఞానం కింద అర్థం చేసుకున్నాం. ఇప్పటిదాకా అర్థం చేసుకోవడం తప్పు. ఆధ్యాత్మిక జ్ఞానం. మళ్ళీ విజ్ఞానం అంటే తేడా ఏంటి? ఇంగ్లీష్ లో జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటారు, జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటారు, కానీ విజ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. విజ్డమ్ అంటే ఏంటంటే ఆ యొక్క నాలెడ్జ్ని జీవితంలో అనుభవం చేయటం. అనుభవం చేసినప్పుడు విజ్ఞానం అవుతుందండి. మీకు బ్యాంక్ అకౌంట్ లో 5 కోట్ల రూపాయలు ఉన్నాయండి, కానీ మీరు పిసినారి, ₹1 కూడా నేను వాడనండి అంటారు. అంటే 5 కోట్లు ఉన్న మీకును ఏమీ లేనటువంటి అడుక్కునేవాడికి మీరు ఉండి వాడుకోవటం లేదు, వాడు లేక వాడుకోవటం లేదు, ఇద్దరు ఒకటే కదండి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా కూడా జ్ఞానం వరకు చెప్తున్నారు, కానీ విజ్ఞానం కేవలం భగవద్గీత తత్వం ఆధారంగానే మీకు లభిస్తుంది. జ్ఞానం విజ్ఞాన సహితం. ఎప్పుడైతే జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం చెప్పాను కదా, దీన్ని జీవితంలో అనుభవం చేయడం అంటే నేను ఆత్మానుభవం స్థితి ప్రతిరోజు అభ్యాసం చేయిస్తారు మాకు. ప్రతిరోజు కామెంటరీస్ ద్వారా, మ్యూజిక్ ద్వారా చక్కగా సైలెన్స్ మెయింటైన్ చేసుకునేది. ఆత్మకి సౌండ్ లేదు కదా. అందుకని చూసారా మామూలుగా కూడా మన శ్రీదేవి గారు వీళ్ళంతా లెక్చర్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు, మీరు కూడా యాంకరింగ్ చెప్పినప్పుడు సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు. జాకీస్ కాదు మీరంతా కూడా, సైలెన్స్ ఈజ్ గోల్డెన్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. మాట్లాడడం సిల్వర్ వచ్చేసింది, కానీ సైలెన్స్ లో ఉండి ఆత్మను అనుభూతి చేసుకు పరమాత్మ శక్తులు గుణాలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తాం చూసారా, అది చాలా స్వీట్ సైలెన్స్ అనమాట. అందుకనే అటువంటి ఆ విజ్డమ్ లోకి మనం వెళ్ళాలి. జ్ఞానం విజ్ఞాన సహితం
ఆఖరి పంక్తి నేను ఇందాక మీరు అన్నారు చూసారా, యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. మొత్తం నీ అశుభాలు ఏవైతే ఉన్నాయో, నాకు జాబు లేదు, లేకపోతే ఆరోగ్యం లేదు, ఇది లేదు, అది లేదు, సంబంధాలు, కోర్టు గొడవలు, తగాదాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు పరిశ్రమ అవుతుంది? దేని ద్వారా పరిశ్రమ అవుతుంది? జ్ఞానము ద్వారా, విజ్ఞానము ద్వారా. నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్. ఈ నాలెడ్జ్ వరకు మనం ఆ విధంగా పెట్టుకుంటే నాలెడ్జ్ ఓన్లీ భౌతికతో సంబంధించిందండి, దీనికి వెళ్ళదు. విజ్ఞానంలో కన్వర్ట్ చేస్తే ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి, దివ్య గుణాలు, దివ్య శక్తుల అనుభూతి, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందుకనే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అంటే లిబరేషన్. మొత్తం అంతా పోతాయన్నమాట. ఎక్కడ ఏం పోతాయి? అశుభాత్, అన్ని అశుభాల నుంచి వెళ్ళిపోతారు. శుభమైనటువంటి పరమాత్మ గుణాలు, శక్తి మీలో వచ్చి సర్వ సమస్యలకి దూరం అవుతారు. ఖచ్చితంగా దూరం అవుతారు. భగవంతుడు అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి ఏ విధంగా చెయ్యాలో ఆ చెప్పే బాధ్యత కూడా పరమాత్మ మీదనే ఉంటుంది. ఆ ఒక్క శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పడం, యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. 9వ అధ్యాయంలోని మొదటి శ్లోకము. మీకు ఒక్కసారి ఈయన ఏదో చెప్పేస్తున్నాడండి, ఏదో చెప్తున్నాడు, నిజంగా ఉందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. నేను 9వ అధ్యాయంలో గీతా పుస్తకం పెట్టుకున్నాను, గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం అండి. ఈ 9 అధ్యాయాలు ఏమి ఇచ్చాడో, నేను చెప్పింది నిజంగా ఇచ్చాడా చూద్దాం ఒక్కసారి. ఒక్కసారి చూద్దాం. మీకు టైం కూడా అయిపోతుంది. అందుకే నా ఉద్దేశం ఏంటంటే, నాలో ఉన్నటువంటి జ్ఞానము, విజ్ఞానము, ఇన్ని సంవత్సరాలు అనుభవం చేసినటువంటి చక్కటి జీవితము, నిరంతరము ఆనందంగా ఉండడం, సంతుష్టంగా ఉండడం, అందరితో ప్రేమపూర్వకంగా పలకరించటం, ఇవన్నీ మన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ రోగాలు రావు. మనకు వచ్చిన రోగాలన్నీ కూడా స్వయంకృతాపరాధము. ఇప్పుడు ఇది ఒకటి చెప్తే మీకు అంటే అక్కడక్కడ నేను ఎందుకు పెడుతున్నానంటే, కొంతమంది చదివిస్తాను. నేను సభ మీద పిలిచి చదివిస్తాను. ఇది బ్రహ్మకుమారి దువాచ కాదు, త్రినాథ్ దువాచ కాదు. ఇక్కడ ఏమి చూడండి ఒక్కసారి. శ్రీ ఓ అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడువు. అక్కడ అర్జునుడికి ఏమన్నాడు? బికాజ్ ఈజ్ లిజనింగ్. ఆయన వచ్చి మొత్తం వింటున్నాడు కదా. సో అటువంటి అర్జునుడి యొక్క మానసిక స్థితిలోకి మనం రావాలి. అదేంటి, ఓ అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును, అంటే విజ్డమ్ తో పాటు, ఏమంటే నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్, జ్ఞానమును మరల విషదముగా చెబుతున్నాను. అంటే ఇది కల్పకల్పం చెప్తాడు కాబట్టి మరలా భూయా అనే పదం వస్తుంది. అంటే మరలా అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. తర్వాత దీనిని తెలుసుకుని నీవు ఈ దుఃఖ రూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. దుఃఖ రూప సంసారము నుండి అంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అన్నమాట లైఫ్ ని. ఆ విధంగా ఆ సర్వ సమస్యలకి పరిష్కారం శ్రీమద్ భగవద్గీత అండి. సార్, అంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే, చెప్పండి, పర్వాలేదు. స్త్రీ అంటే తన అన్ని దశల్లోనూ కూడా భగవద్గీతను ఆధారంగా చేసుకొని తన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. భగవద్గీతలో ఏదైతే చెప్పడం జరిగిందో అదే బ్రహ్మక మహర్షులు ఆచరిస్తున్నారని చెప్పాను కదా. ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఒక్క బ్రహ్మకుమారి సంస్థ మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారో తెలుసా? ఎవరు చేస్తారండి? స్త్రీల ద్వారా నడపబడుతున్నటువంటి ఏకైక సంస్థ. ప్రపంచంలో రెండో సంస్థ లేదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలందరూ గర్వపడవలసినటువంటి విషయం అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కింద స్త్రీలే ఉంటారు. ప్రతి సేవా కేంద్రం యొక్క ఇన్ఛార్జ్ స్త్రీలే ఉంటారు. పురుషులు కేవలం బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా నడుస్తోంది. నేను 28 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందువలన ఇది భగవద్గీతలో ఉందా? స్త్రీల ద్వారా ఒక ఆధ్యాత్మిక సంస్థ నడపవాలని భగవద్గీతలో చెప్పడం జరిగిందా? ఇది చాలా ముఖ్యం. సరే, 10వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో మీరు రాసుకోవచ్చు. 10వ అధ్యాయంలోని 34వ శ్లోకం. ఈ సృష్టి పరివర్తన కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే భగవంతుడి మాటల పట్ల మనకు విశ్వాసం ఉండాలి. ఇప్పటి వరకు నరాల్లో కణాల్లో రక్తపు అన్ని సెల్స్ లో నాటుకుపోయినటువంటి జ్ఞానాన్ని బయటికి తీసేయాలి ముందు. అర్థమైంది? ఎందుకంటే బాగా అందులో కూరుకుపోయాం కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే ఆచరించేటువంటి జ్ఞానమే తత్వజ్ఞానము. ఏం చెప్తున్నాడు? ఈ పాత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయ వికారాలతో కూడుకున్నటువంటి తమో ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మలు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఎందుకంటే ఆత్మ అవినాశి, ఆత్మకి మరణం లేదు.
కానీ వాళ్ళే మళ్ళీ రేపు రాబోయేటువంటి ఈ కాలచక్రంలో 4 యుగాలమ్మ. అందుకనే స్వస్తిక సింబల్ ఈక్వల్ గా చూపిస్తారు. స్వస్తిక చూసారా? అవును సార్. సత్య, త్రేత, ద్వాపర, కలి. ఈ కుడివైపు 2 యుగాలు, ఎడమవైపు 2 యుగాలు. దీన్నే రైట్ హ్యాండ్ సత్య, త్రేత యుగాలను స్వర్గం అంటారు, ద్వాపర కలియుగాల్ని నరకం అంటారు. దీన్ని బ్రహ్మ పగలు అన్నాడు గీతలో 8వ అధ్యాయంలో, దీన్ని బ్రహ్మ రాత్రి అని అన్నాడు, దీన్ని స్వర్గం అన్నాడు, దీన్ని నరకం అన్నాడు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కలియుగములో ఎండింగ్ స్టేజ్ లో ఉన్నామని చెప్తున్నాడు. అది గీతలో కూడా 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చాలా స్పష్టంగా బహూనాం బహూనాం జన్మనాం అంతే అన్నాడు. అంటూ ఏమన్నాడు? రెండో పంక్తిలో ఉన్నాడు, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఈ విషయాన్ని జ్ఞానం ఆధారంగా, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మాత్రమే తెలుసుకుంటాడు అని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి, ఈ ప్రాసెస్ నుంచి, ఈ మనలో ఉన్న సంస్కారాలు, కుసంస్కారాలు, తామసిక సంస్కారాలు ఇవన్నీ పరివర్తన చెంది సాత్విక సంస్కారాలుగా తయారవుతూనే రేపు రాబోయేటువంటి కృతయుగంలోకి వెళ్తాం. ఎందుకంటే సంస్కారాల ఆధారంగానే తదుపరి శరీరము దొరుకుతుంది అని గీతలో 14:15 రాసుకోండి. 14:14లో నువ్వు సాత్విక సంస్కారాలతో శరీరం విడిచిపెడితే రాబోయే సత్య త్రేతాయుగాల్లోకి వెళతావు. ఏమండి? అదే రాజసిక సంస్కారాలతో శరీరం విడిచిపెడితే నువ్వు ద్వాపర యుగంలోకి వెళతావు. అదేవిధంగా తామసిక సంస్కారాలతో శరీరం విడిచిపెడితే నీవు మళ్ళీ కలియుగములోనే ఈ రొటేషన్ చేసుకుంటూ ఆగిపోయి ఇక్కడ నీ యొక్క సంస్కారాలకు అనుగుణంగా ఉన్నటువంటి దేహము లభించినప్పుడు మళ్ళీ నీవు జన్మ తీసుకుంటావు. 14:15. సో సంస్కార పరివర్తన దిశగానే ఈ విధంగా ఈ చేసే ప్రాసెస్ లో స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. ఇందులో స్త్రీలకి 7 దివ్య గుణాలు ఎక్స్ట్రా ఇచ్చాడంట. 7 ఇచ్చాడంట. మీరందరూ గర్వపడాల్సిన విషయం చెప్తున్నాను మీకు. 7 దివ్య గుణాలు గీతలో ఉన్నాయండి స్త్రీలని. అందుకనే బ్రహ్మకుమారి స్త్రీల ద్వారా నడుస్తుంది. అని చెప్పాను కదా, బ్రహ్మకుమారి జరిగే ప్రతిదీ మీకు గీతా శ్లోకం చూపిస్తా మీకు. అక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ గీతలో వర్ణించబడింది. ఏమిటంటే 7 దివ్య గుణాలు చూడండి. కీర్తి అంట. అదేంటండి కీర్తి. చాలా ఎంత కీర్తి సంపాదిస్తారంటే పురుషుల కంటే ఎక్కువగా సంపాదిస్తారు కీర్తి. స్త్రీ అంటే ఏంటంటే సిరి అంటే ధనము. అది స్థూల ధనము మరియు జ్ఞానధనము 2 కూడా ఉంటాయి. కీర్తి, శ్రీ, వాక్ అంటే మాట. స్త్రీల మాటలు మృదువుగా ఉంటాయండి. అర్థమైందండి? ఇప్పుడు బ్రహ్మకుమారి సిస్టర్స్ మాట్లాడుతున్నంత మృదువుగా ఉంటాయి. అదే మగవాళ్ళు మాట్లాడారనుకోండి కరకరలా ఉంటుంది, వినబుద్ధి కాదు. అదే సిస్టర్ అన్నయ్య గారు రండి కూర్చోండి చక్కగా చెప్తుంటే చక్కగా వింటాము. అందుకనే ఆ మృదు మధుర భాష ఉంటుంది కాబట్టి వాళ్ళ ముందు పెట్టి. వాక్కు చాలా పవిత్రంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది, అందరినీ దగ్గర తీసుకునేలాగా ఉంటుంది, ఒక పారివారికంగా కలుపుకునేలాగా ఉంటుంది అనమాట. కీర్తి శ్రీరు వాక్చ నారీణాం అన్నాడు మధ్యలో, అది స్త్రీలు. అంతే కదండి, నారీణాం అంటే అదే కదా, నారీ అంటే స్త్రీలు. స్మృతి కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతి ఎదురుగుండానే ఉంది. 10:34 చెప్పాను కదండి. 10:34 మీ ముందు చెప్తున్నాను. నారీణం స్మృతి మేధ. మేధ అంటే తెలివితేటలు, మేధస్సు అంటాం కదా. స్మృతి అంటే జ్ఞాపక శక్తి అండి, గుర్తుపెట్టుకోండి. పురుషుల కంటే స్త్రీలకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. స్మృతిర్ మేధ. ధృతి అంటే ధైర్యం. నిజంగా ఒక స్త్రీ అర్థమైందనుకోండి, స్పష్టంగా అర్థమైందనుకోండి, ఆ ధైర్యంగా ముందడుగు వేస్తుంది. ఎస్, ఒక స్త్రీ ఇంట్లో ఒక స్త్రీ చైతన్యవంతమైందంటే ఇంటిల్ల పాదికి పనిచేస్తుంది. రండి 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 నేర్చుకుందాం, అద్భుతమైన జ్ఞానం అండి. మించిన ఏదో కొన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో ఈ విధంగా ఫాలో చేస్తున్నారు, మనం ఎందుకు ఫాలో చేయకూడదు? రూపాయి ఖర్చు లేని పని. కీర్తి శ్రీర్వాక్చ నారీణ స్మృతిర్ మేధ ధృతి క్షమ అన్నాడు అక్కడ. క్షమ అంటే ఏంటంటే క్షమించే గుణం స్త్రీలలో ఉంటుంది. పురుషులు ఒక్కసారి గట్టిగా, ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు తప్పు చేశారనుకోండి, డాడీ దగ్గరికి వెళ్తే ఒకలా ఎలా ఉంటుంది, మమ్మీ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. డాడీ దగ్గరికి వెళ్తే ఢా అంటాడు, ఏం డ్రా చేసావు అంటాడు, అంటాడు. అదే మమ్మీ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఒకసారి ఒళ్ళు తీసుకుని కిచెన్లోకి వెళ్ళి నిన్న మొన్న చేసిన స్వీట్ ఏదో పెట్టి, అరే డాడీ చెప్పిన మాట వినరా, మంచి మాట చెప్తున్నారు ఆయన, వినాలి, ఆయన చెప్పింది కరెక్ట్, నీ గురించే చెప్తున్నారా అని చెప్తే వాడు వింటాడు. అర్థమైందండి? క్షమించే గుణం ఉంటుంది. పర్వాలేదు, ఏది చేసో పొరపాటు అయితే అయిపోయింది, ఇక నుంచి జాగ్రత్త పడు. అర్థమైందండి?
మృత్యు సర్వహరశ్చాయం. ఈ శ్లోకం మొత్తం చెప్తాను, ఎందుకంటే ఈ శ్లోకం ఎక్కువ కోట్ చేయట్లేదు నేను, అందుకనే చెప్పండి. మర్చిపోతుంటాను. 10:34 రాసుకోండి, మీ తర్వాత చదువుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు ఎప్పటికీ కూడా. ఈ ప్రశ్నోత్తరాలతో మన కార్యక్రమం అయిపోయినట్టే ఉంది. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. ఉద్భవశ్చ భవిష్యతాం. ఈ మృత్యులోకం అంటారు, దాన్నేమో అమరలోకం అంటారు. ఎందుకంటే అక్కడ ఆత్మిక స్థితిలోనే సత్యత్రేతాయుగంలో మనుషులు ఉంటారు కాబట్టి దాన్ని ఏమంటారు, అమరలోకం అంటారు. మరణం లేనటువంటి లోకం అంటారు. ఉన్న శరీరం ఉంటుంది భలే, కానీ పూర్ణాయు ఉంటుందంట. సో ఈ యొక్క మృత్యు సంసారం నుండి దైవీ సంసారములోకి ఈ వెళ్లే ప్రాసెస్ లో స్త్రీల యొక్క ముఖ్య పాత్ర ఉంది అని ఏం చెప్పాడు ఇక్కడ. స్త్రీల మృత్యు సర్వహశ్చారం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతి మేధా ధృతి క్షమ. దీని మీనింగ్ ఏం చెప్పాడో చదివేస్తాను. అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్, భగవంతుడు సుప్రీం కంట్రోలర్ కదా, అక్కడ నుంచి పరివర్తన జరిగినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరెవరు ఎక్కడికి రావాలి అనేది మళ్ళీ మన కర్మ డిసైడ్ చేస్తుంది. అర్థమైందండి. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే, మళ్ళీ కొత్త జన్మలో తీసుకురావడానికి కూడా దానికి నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ నేనే. అంటే నేను నా గుణాలన్నీ వాళ్ళలో నేను నింపే. అందుకని చిన్న ఒక ఉదాహరణ ఇస్తాను, మీరు పర్మిట్ చేస్తే. ఒక్క 2 నిమిషాలు చెప్పండి. ఇప్పుడు స్త్రీలని గౌరవించేటువంటి విధానం భగవంతుడు పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనం మార్గంలో కూడా, మన ఇప్పుడు కలియుగం యొక్క ఎండింగ్ మార్గంలో కూడా మనం ఏంటంటా తెలుసా, ఇంటికి దీపం ఇల్లాలు అంటాం, ఇంటికి దీపం మగవాడు అని అనం. ఏమండి, వందే మాతరం అంటాం కానీ వందే పితరం వందే బ్రదరం అనమండి. వందే మాతరం అంటే మాతలకి వందే జై అనమాట. అదే మన నదుల పేర్లు చూసారా, అన్ని కూడా స్త్రీల పేర్లే ఉంటాయి, ఒక బ్రహ్మపుత్ర తప్పించి. అన్ని కృష్ణ, గోదావరి ఇవన్నీ కూడా పేర్లు ఏమన్నా తీసుకోండి, గంగా అని స్త్రీల పేర్లే ఉంటాయి. అదేవిధంగా ఇంకేం చెప్పొచ్చండి, ఏ ఇంట్లోనైనా ఒక స్త్రీ కంటతడి పెడితేనంట ఇంట్లో సుఖం ఉండదంట. ఏ ఇంట్లో కూడా ఒక స్త్రీ, ఆవిడ వదిన కావచ్చు, కోడలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్క ఎవరైనా కానివ్వండి, తల్లి కావచ్చు, అత్తగారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్త్రీ బాధపడుతూ అవమానానికి గురి అవుతూ ఉన్న ఇంట్లో మీరు భలే ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత పెద్ద పెద్ద భవంతులు ఉండొచ్చు, పెద్ద పెద్ద వాహనాలు ఉండొచ్చు, కానీ సుఖం అనేది, శాంతి అనేది ఉండదు అంటారు. అదే ఏ ఇంట్లో అయితే ఒక స్త్రీని గౌరవిస్తారో, సన్మానిస్తారో, ఉన్నత స్థితిలో పెడతారో, ఆ ఇంట్లో భలే స్థూలంగా ధనపరంగా అంత ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు స్వర్గతుల్యం లాగా హాయిగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ స్త్రీలను గౌరవించుకుంటూ ముందుకు వెళతారు. అందుకని చూడారు, మన పెళ్లి కార్డు రాసినప్పుడు మీరు ఏం చేస్తారండి, స్త్రీకి ఇచ్చే గౌరవం ఏంటి, శ్రీమతి అండ్ శ్రీ నారాయణరావు గారు మా పెళ్లికి రండి, అలానే మా అబ్బాయి పెళ్లికి రండి అంటారు. ఎక్కడ శ్రీ అండ్ శ్రీమతి అంటారా, మిసెస్ అండ్ మిస్టర్ అనే అంటారు. అవునా కదా. మన దేవీ దేవతల పేర్లు కూడా రాధాకృష్ణులు అంటారు. ఏమండి, ఇంకేమంటారు, లక్ష్మీ నారాయణులు అంటారు, సీతారాములు, ఇలాగ ఎన్ని పేర్లు తీసుకున్నా ముందు స్త్రీ పేరు పెట్టడం జరుగుతుంది. మన కవులు కూడా సినిమా పాటల్లో రాసుకున్నారు. నేను రెండు పాటలు నాకు ఈ మీనింగ్కి సరిపడా ఉన్నాయని. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అంటే ఇల్లాలన్నాడు కానీ అక్కడ మగవాడు అనలేదు చూసారా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ అన్నాడు కానీ మగవాడు అనలేదు కదా. అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఫాలో చేస్తున్నాం, కానీ అది కేవలం ఒక రిచువల్ గా ఏదో అన్నారు కాబట్టి అంటున్నాం. కానీ స్త్రీలని మనం గౌరవించాలి. స్త్రీలు ఎక్కడ స్త్రీని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని కూడా ఏదో శ్లోకాలు ఉన్నాయి. అర్థమైందండి. అందుకని స్త్రీలని గౌరవించే ప్రపంచంలో ఏకైక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం. భగవంతుడే స్త్రీలకి ఆ జ్ఞాన కిరీటం పెట్టి వాళ్ళని ముందుంచాడు. వాళ్ళే ఎన్నో అష్టకష్టాలు పడి యజ్ఞాన్ని ఇప్పటిదాకా తీసుకుని వచ్చారు. వాళ్ళ ద్వారానే ఈ యొక్క సంస్థ అండ్ నిండు నూరేళ్ళు ఏమంటారు, 3 కాయలు ఏమంటారండి, 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధనం అవుతూ ఉందన్నమాట. అది అన్నమాట విషయం. సో స్త్రీల గురించి చెప్పాను కదండి, చాలా ఆనందంగా ఉండుంటారు. స్త్రీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, స్త్రీలందరికీ కూడా నమస్తే. నిజంగా అంటే అసలు టైమే తెలియలేదు సార్. అంటారంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు
అంటే మీ అంతా తెలీదు కానీ తెలిసిన దాంట్లో తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ అంటారు. నాలుగవ ఉపదేక్షించితే జ్ఞానం, అధ్యాయంలో. ఉపదేక్షించితే జ్ఞానం ఉపేక్షించితే జ్ఞానిన జ్ఞానం తత్వదర్శిన. భలే మంచి తత్వదర్శినః మంచి శ్లోకం అంటే చెప్పారు. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి ముందు. ఆ, యాహ్! అంటే క్వెషన్ కాదు సార్. అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే పరిప్రశ్న అంటారు. అంటే తెలుసుకోవాలన్న ఆర్తితో అడిగి తెలుసుకుంటే, మనం ఆ విషయ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని మీరన్నట్టుగా ఆచరణలో పెట్టి అనుభూతి చెందడానికి అది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది అంటారు. అది ఈరోజు మా ఏబీఓ ఆర్గనైజేషన్ ద్వారా ఆహ్, మరి జూమ్‌లో పాల్గొన్న వారికి, అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా అది సాధ్యపడుతుంది అని అనుకుంటాను. చాలా మంచి విషయాలు. అంటే ఇది ఏ గంటో, 2 గంటలో మాట్లాడుకుంటే ఇది ఎండ్ అయ్యే విషయం అయితే కాదు. అది మీరన్నట్టుగా ఆచరణలో పెట్టి అనుభూతి ద్వారా తెలుసుకోగలిగిన ఒక, ఒక విషయం ఇది. సో, అలాంటి విషయాన్ని మాకు చాలా చక్కగా వివరించారు. ఆహ్, అంటే ఇక్కడితో ఎండ్ చేయాలి అని అనిపించట్లేదు కానీ చాలా మంది కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని అంటే ఇప్పటి వరకు నేను అడిగాను ప్రశ్నలు. సో, మరి వాళ్ళందరి అభిప్రాయాల్ని కూడా తెలుసుకుందాం సార్. ఆహ్, తప్పకుండా అండి, తప్పకుండా చెప్పండి. అండ్ ముందుగా మీకు ధన్యవాదాలు. అసలింకా చెప్తుంటే వినాలి అనిపించింది. నాకు ప్రశ్నలు అడగాలనే అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆహ్, థ్యాంక్ థాంక్ యూ సార్. థాంక్ యూ. యూ సో మచ్. సో, ఎవరికైనా ఏమైనా జూమ్‌లో ప్రశ్నలు ఉంటే పాల్గొన్న అడగొచ్చండి. అందరికీ ఎవరికైనా ఏమైనా అడగండి. ఏమైనా అడిగితే కూడా జూమ్‌లో చెప్తాను. పాల్గొంటున్న వారెవరైనా కూడా మరి మన త్రినాథ్ గారిని ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సో, అందరూ అలా మంత్రముగ్ధులై వింటున్నారు సార్. విన్నారు. థ్యాంక్ యూ. సార్, ఆరోగ్యం గురించి యుక్తాహార విహారస్య అనేది చెప్పారు కదా. యుక్తాహారస్య విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. శ్రీనివాస్ సార్ మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్. మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలి. నైస్ సార్. నేను ఎప్పుడైనా ఫ్యూచర్ లో అవకాశం ఉంటే ఆరోగ్యం మీద నేను ఒక క్లాస్ చేస్తానండి. 1 గంటన్నర టైం ఇస్తే నాకు సంపూర్ణ ఆరోగ్యం అంటే అసలు ఏమిటి, దాన్ని ఎలా పొందాలి. ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటే కాదండి, ఆ భాగ్యాన్ని నేను జీవితంలో ఎలా అనుభవం చేయాలని. ఇది ముఖ్యంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వీళ్ళు పిలుస్తుంటారు. బ్యాచ్ మారినప్పుడు ట్రైనింగ్ కాలేజ్ ఉన్నాయి రాజేంద్ర నగర్ లో. వాళ్ళు పిలుస్తుంటే బ్యాచ్ మారినప్పుడల్లా నేను కూడా క్లాస్ చేస్తాను. ఒక 500 మంది 600 మంది కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా గ్రౌండ్ లో ఉంటారు. మాకు మైక్ ఇస్తారు. నేను ఆరోగ్యం మీద చేస్తాను. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితం ధన్యమండి. ఆరోగ్యాన్ని పక్కన పెట్టుకుని సమయానికి ఆహారం తీసుకునే టైం లేక, సరైన నిద్రపోలేక, ఏమంటే ప్రశాంతమైనటువంటి మనసు పెట్టుకోలేక, రకరకాలుగా మనం ప్రయాణం చేస్తూ కేవలం ఒకే లక్ష్యము, నేను పలానా కాంట్రాక్ట్ సంపాదించుకోవాలి, పలానా ధనం సంపాదించుకోవాలి, పలానా ఇది చెయ్యాలి, వాడిని ఓడించాలి, వీడిని ఓడించాలి, ఇది చేయాలి, ఇది పెట్టుకుని వెళ్ళినట్లయితే మనకి నిండు నూరేళ్లు భగవంతుడు, నిండు నూరేళ్ళు అంటాం చూసారా, 100 సంవత్సరాలు భగవంతుడు మనకి జీవితాన్ని ప్రసాదం చేస్తే, ఇప్పుడు చూస్తుంటే మనకి 40, 50, 60 సంవత్సరాల లోపే చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ అని, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, పెరాలిటిక్ స్ట్రోక్స్ అని జరుగుతూ ఉన్నాయి. ఈ 100కి 100 పాళ్ళు మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోలేకపోవడమే కారణము. అందుకని ఆహారం గురించి కూడా బాగా సాత్విక ఆహారం అంటే ఏంటి, రాజసిక ఆహారం అంటే ఏంటి, తామసిక ఆహారం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తామసిక ఆహారం చేస్తున్నారు. తామసిక ఆహారం తీసుకోవడం వల్లనే మన ఆరోగ్యం పాడవుతుంది. తామసిక ఆహారం అంటే ఏంటి, ఈ యొక్క ఫ్రైడ్ ఐటమ్స్ అనండి, నాన్ వెజిటేరియన్స్ ఐటమ్స్ అనండి, చాలా ఆయిలీ కంటెంట్ ఉన్నటువంటి ఐటమ్స్ అనండి, అన్ని పాచిపోయిన ఐటమ్స్ అనండి. ఇప్పుడు పొద్దున్నెప్పుడు బిర్యానీ చేస్తాడు హోటల్ వాడు, అక్కడ వెళ్ళి రాత్రి మనం 11 గంటలకు కూర్చుంటాం. ఒక డిమ్ లైట్ లో పెట్టేసి కొంచెం మళ్ళీ వాడు ప్యాన్ లో పెట్టి వేడి చేసి మనకి హాట్ గా వడ్డిస్తాడు. అంతా కూడా దిరాల్ తామసిక స్టఫ్. దీనివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. అందుకనే మా బ్రహ్మకుమారిస్ట్లో కూడా ఎక్కడ మేము బయట ఆహారం తీసుకోం. భగవంతుడి స్మృతిలో ఉండినటువంటి ఆహారం మాత్రమే మేము స్వీకరిస్తాం. లేకపోతే నేను ఇంట్లో వండుకుంటాను, నాకు అన్ని రకాల వంటలు కూడా వచ్చానండి, అక్కడ అన్ని నేర్పిస్తారు. అర్థమైందండి. ఆరోగ్యానికి యుక్తాహార విహారస్య అన్నాడు అక్కడ. అంటే యుక్తంగా తీసుకోండి. తినడానికి మనం జీవించడం కాదు, జీవించడం కోసం తినాలి. ఎందుకు ఇది కాలచక్రంలో కలియుగం యొక్క అంతిమ సమయం గడుస్తుందని ఎవరు చెప్తున్నారు? మనుషులకు ఎవరికి తెలియదు. మనుషుడు కేవలం ఒక జన్మ మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. కానీ భగవంతుడు కాలచక్రం బయట ఉంటాడు. ఆయన ఆత్మస్వరూపుడానికి శరీరం లేదు. శరీరం ఉన్నవాళ్ళు శరీరం విడిచిపెడతారు, తీసుకుంటారు, విడిచిపెడతారు, తీసుకుంటారు. అలాగా జాతస్య ఇద్రివో మృత్యు, ఆ ఫార్ములా అప్లై అవుతుంది.
కానీ పరమాత్మ మొత్తం కాలచక్రం ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం మొత్తం ఉంటుంది. 10వ అధ్యాయంలో 32వ శ్లోకంలో మొదటి సీక్రెట్ అది గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. సర్గ అంటే సృష్టి అండి, ఆది అంత మధ్య 3 పదాలు వచ్చాయి. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చ అహం అర్జున, నాకు మాత్రమే తెలుసును అంటాడు. అందులో ఇంకొక 3వ సీక్రెట్ కూడా ఉందండి. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, 10వ అధ్యాయం 32వ శ్లోకం. అందులో 3వ సీక్రెట్ ఏంటంటే, మీరు చిన్న చిన్న విషయాలకి ఏంటి, ఏ కూర వండుకోవాలి ఇవాళ, ఏ సినిమాకి వెళ్ళాలి, మా పిల్లవాడిని ఏ స్కూల్లో చదివించాలి, లేకపోతే ఫలానా డ్రెస్ వేసుకోవడానికి ఏ షాప్కి వెళ్ళాలి, ఏమండి ఫలానా దగ్గర ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఇలా చిన్న చిన్న విషయాలకి మీరు బుద్ధిని వాడుకుంటున్నారు కదా. కానీ నేను భగవద్గీత ద్వారా బోధించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో అంధవిశ్వాసం ఎందుకు? బుద్ధినేత్రాన్ని ఎందుకు వాడకూడదు? బుద్ధినేత్రం ఉంది కదా. ఈ బుద్ధి ఏం చెప్తుంది, ఏది సత్యము ఏది అసత్యము చెప్తుంది, విశ్లేషణ. దాన్ని ఏమంటారు? విచక్షణ అంటారు, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. దాన్ని వాడుకోవడానికే నేను మీకు బుద్ధినిస్తే, నన్ను తెలుసుకోవడానికి మీరు బుద్ధిని మూసేస్తున్నారు. ఎంత విచిత్రం చూసారా? నేను మనుషులకు బుద్ధిని ప్రసాదిస్తే, భగవంతుడినైనా నేను కేవలము 84 లక్షల్లో కేవలం మనిషికి మాత్రమే బుద్ధినేత్రాన్ని ప్రసాదిస్తే, ఆ బుద్ధినేత్రాన్ని నన్ను తెలుసుకోవడానికి తప్ప అన్నిటికీ వాడుకుంటున్నారు. అందుకని నన్ను తెలుసుకోలేదు కాబట్టి మీకు ఈ రోజున ఈ వర్తమానంలో మనం చూస్తున్నాం చూసారా, ఎన్ని రుగ్మతలు, ఎన్ని గొడవలు, యుద్ధాలు, కారుణ్యాలు, ఏమంటే కోర్టు తగాదాలు, కోట్ల సంఖ్యలో తగాదాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు. ఈ యొక్క మందుల కల్తీ, ఏదో పేపర్లో ఆర్టికల్ వచ్చింది, 80% 50% మందులు, కల్తీ మందులు ఉన్నాయంట సమాజంలో. ఆహారం కల్తీలు, అదే పాల కల్తీలు, మిఠాయిలు కల్తీలు చూస్తున్నాం కదా మనము. సో ఈ విధంగా ఎవరిని మోసం చేస్తున్నామండి? మళ్ళీ దేవాలయంలో మాత్రం యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటాం. జన్మ జన్మలుగా పాపాలు చేస్తున్నాం. తండ్రి నన్ను ఇక నుండి ఎటువంటి పాపాలు చెయ్యకుండా, పాపాల ఊబి నుండి బయటికి లాగు, ఇక నుండి పాపాలు చేయకుండా సన్మార్గంలో నన్ను నడిపించు అని చెప్తున్నాం. చెంపదెబ్బలు వేసుకుంటాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకము ఎక్కడ మనం ఆచరిస్తున్నాం చెప్పండి? ఆచరణ లేదు. ఎందుకు లేదు? ఆచరణ ఎందుకు చేయకూడదు? ఆచరణ చేయకపోయినా పర్వాలేదు, ఈ శరీరం ద్వారా ఎన్ని రకరకాల పాపాలను చేసుకోండి, పర్వాలేదు. కేవలం ఒక 5 నిమిషాలు పూజా గదులకు వెళ్ళి దండం పెట్టుకోండి, చెంపదెబ్బలు వేసుకోండి, మీకు స్వర్గంలో వెళ్తారు అని ఏ శాస్త్రంలో చెప్పబడిందో ఒక్కసారి మీకు మీరే ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నట్లయితే, అంతర్మథనం చేసుకున్నట్లయితే, ఎక్కడో దగ్గర మనం బలమైనటువంటి తప్పుదం చేస్తున్నాము. కరెక్టే, మనుషులమై ఉండి పశువుల కంటే అన్యాయంగా అదో ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాము. ఇప్పుడు భగవద్గీత తత్వము ద్వారా పరమాత్మ ఇవన్నీ రహస్యాలు చేస్తూ మనిషిని మనిషిగా కాకుండా ఒక దైవీ స్వరూపంగా తయారు చేస్తున్నటువంటి విషయం అన్నమాట. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, స్థానిక బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి మీరు ఈ యొక్క విషయాలు తెలుసుకుంటారు. ఉచితంగా దొరికేటువంటి ఈ యొక్క రాజయోగ సెంటర్స్ కి వెళ్ళి మీరు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నానండి. చెప్పండి. సుబ్బారావు గారు ప్రశ్న అడగడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు అడగండి సార్. సార్ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేయండి. నాది రాసుకోండి, 7702789592. ఇంకొకసారి చెప్తాను, 7702789592. మరొక్కసారి చెప్తాను చివరిగా, 7702789592. నన్ను అడగచ్చండి, ఎప్పుడైనా డిస్టర్బ్ చేయొచ్చు. నేను పెద్దవాడిని కాదు, మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఉంటాము. పొద్దున్న 10 నుండి సాయంకాలం 5 లోపల నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఉన్నటువంటి డౌట్ని నేను తీరుస్తాను, తీర్చేదాకా మాట్లాడతాను. ప్రొవైడెడ్ ఒక కండిషన్ అండి, ఒక కండిషన్ మాత్రం ఉంది. ఏమండి? నేను సత్యమైన మార్గంలో నడవడానికి నిశ్చయించుకున్నానని ఒక లక్ష్యం పెట్టుకుంటే నన్ను అడగండి. లేకుండా ఉంటే అది వితండవాదానికి తీరుస్తుంది. గీతలో ఇందాక చెప్పాను కదా, 3వ సీక్రెట్ అని చెప్పాను కదా, వాద ప్రవదతామహం అంటాడు అక్కడ. అంటే వాదాలు 3 రకాలంట. వాదాలు 3 రకాలంట. ఒకటేమో వాదము, రెండవది ఏమంటారు జల్పము అంటారు, మూడవది వితండము అంటారు. ఈ మూడిట్లో భగవంతుడు ఏమంటాడు? నేను వాదాన్ని అన్నాడు. వాదం అంటే ఏంటి? సత్యాన్వేషణలో మీకు ఎదురయ్యే ప్రశ్నలకి, ఇందాక సిస్టర్ చెప్పారు కదా, ఏం చెప్పారు? ప్రణిపాతేన పరిప్రశ్నేన
సత్యాన్వేషణ పరిప్రశ్న. కొరకు నేను వేసే ప్రశ్న, అంతేగాని వాదాని కోసం కాదు. నేను మీకంటే గొప్పవాడినండి, నాకంటే మీకంటే ఫలానా దాంట్లో ఇలా ఉంది ఇలా దానికోసం కాదు. దానికోసం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీకు జెన్యున్ గా మీకు ఏదన్నా ఒక డౌట్ ఉన్నట్లయితే నేను ఎన్ని గంటలైనా మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా. అందుకనే వాదం అన్నాడు. జల్పం అంటే ఏంటి? అక్కడ ఆర్గ్యుమెంట్ కి లీడ్ చేస్తుంది అనమాట జల్పం అంటే. ఏంటంటే మీకంటే ఈ విషయం కాదు, మీరు తప్పు చెప్పారు, ఇది 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 ఇలాగ మొత్తానికి సబ్జెక్టు. వితండం అంటే ఏంటి? ఈ రోజున మన టీవీ డిబేట్స్ అన్ని వితండం అంటే ఏంటి? సబ్జెక్ట్ కూడా దాటేసుకుని మాట్లాడతాం. చివరికి ఒక్కోసారి కొట్టుకునేదాకా కూడా వెళ్తారు, చంపుకునేదాకా కూడా వెళ్తారు. ఆయన ఎంత చూస్తాను అంటే ఏంటి? విషయం ఏంటి వేరే, ఆ విషయం మర్చిపోయాం, అది వితండం అంటారు. అందుకని భగవంతుడు అంటాడు, వితండానికి జల్పము నన్ను అడగొద్దండి, వాదము పరిప్రశ్న అడగండి. 100% 574 శ్లోకాల్లో దాని ఆధారంగా పంక్తితో సహా ఒక్కొక్క అక్షరం అర్థం చెప్పుతూ మీ యొక్క సంశయాన్ని నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు మీ ప్రశ్న అడగండి సార్. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారండి. ఓం శాంతి. నమస్కారం. ఇది ఉచితంగా అన్నారు కదా సార్, ఉచితంగా అంటే ఎవరు తొందరగా వెళ్ళరండి. అదే డబ్బులు ఇస్తే మాత్రం అమ్మో పైసలు ఇచ్చామని వెళ్తా ఉంటారు. బ్రహ్మకుమారి వినండి, ఒక సుబ్బారావు గారు అక్కడ అడ్డొస్తున్నానని అనుకోకండి. ఈ గాలి ఉచితం అండి, కానీ మనం పట్టించుకోవట్లేదు. ఆ గాలి అదే కరోనా రోజులో 150,000 తీసుకున్నారు ఒక్క రోజు ఐసీయూకి. అదే ఆక్సిజన్ సిలిండర్ పెట్టడానికి 150,000 ఇస్తే అప్పుడు తెలిసింది ఈ గాలి ఎంత విలువైనదో తెలిసింది అనమాట. చెప్పండి. చెప్పండి. ఉచితంగా అప్పుడు గాలి కొనుక్కుని అప్పుడు కరోనా టైంలో మనం తీసుకున్నామండి. ఆ ఆక్సిజన్ కూడా దొరకలేదండి. ఆక్సిజన్ ప్లాంట్స్ లేక నానా బాధలు పడ్డారు కోవిడ్ టైంలో. ఇప్పుడు ఏమైందంటే మతికుండప్పుడు మనిషిగా చూస్తారు. చనిపోయినాక డెడ్ బాడీ అంటారు. డెడ్ బాడీ అన్నాక పరమాత్మ జీవాత్మ వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. డెడ్ బాడీని పట్టుకుంటానికి కూడా ఇంట్లో భార్య కూడా పట్టుకుంటానికి భయపడిపోతుంది. అవునండి, పిల్లలు పట్టుకుంటారు, దూరంగా ఉంటారు. అంటే ఏమి వెళ్ళిపోయింది అనేది ఎవరికి తెలియదండి. ఈ బ్రహ్మకుమారిస్ క్యాండిల్ లాగా కరిగిపోతూ మనకి జ్ఞానం, గీతా జ్ఞానం వినిపిస్తున్నారండి. ఎవరు పట్టించుకోరు. ఓం శాంతి, వీళ్ళు అయిపోయారు, వీళ్ళు ఓం శాంతి అనేది ఒక ముద్ర వేసేసారండి. మీరు నదుల పేర్లు చెప్పారు చూసారా, అన్ని మేము చెప్తామండి. నదుల పేర్లు నేను బ్రహ్మకుమారిస్కి నేను 95 నుంచి వెళ్తున్నాను సార్. మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ బాబా చేయి పట్టుకున్నాను నేను. బాగానే ఉందండి, రెగ్యులర్గా క్లాస్కి వెళ్తూ ఉంటాను. అయితే ఇదేమవుతుందంటే సార్, వీళ్ళు ఎక్కడ ఏమి తినరు అనేది నెగిటివ్ పాయింట్స్ పట్టుకుంటారు, కానీ మంచి పట్టుకోరండి ఎవరైనా. అవునండి. బ్రహ్మకుమారిస్లో నెగిటివ్ పాయింట్స్ ఏంటి? అక్కడికి వెళ్తే వాళ్ళింటికి వెళ్తే ఏం తినరంట, అవి తినరంట, ఇది తినరంట, అది చెప్తారు. కానీ దీంట్లో ఎంత గొప్పతనం ఉంది ఈ గీతా జ్ఞానంలో మాత్రం తెలుసుకోరండి జనం. ముఖ్యంగా ఏంటంటే కాలచక్ర జ్ఞానం వాళ్ళకి అర్థమైందండి. గుర్తుపెట్టుకోండి, కాలచక్ర జ్ఞానం అర్థం అవటం వలన ఎవరు ఏమి చెప్పినా ఒక చక్కటి అనుభూతి ఏదైతే పొందుతున్నామో దాన్ని విడిచిపెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరండి. భలే ఎవరినైనా నిరుత్సాహపరచవచ్చు, కొత్త వాళ్ళని రాకుండా చేయొచ్చు, కానీ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అదే పందాలు ప్రతిరోజు క్లాస్కి వెళ్తారు, చక్కటి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ మీరు అన్నారు చూసారా, అందరితో బాగుండాలి అని అన్నారు చూసారా, మన శాస్త్రం ఏం చెప్తుందండి? ఏమండి స్వాతి గారు, శ్రీ గారు, శాస్త్రంలో ఏముందంటే, ఏమయ్యా నువ్వు కనీసం ఒక నలుగురితోనన్నా మంచిగా ఉండవయ్యా అని అంటారు వాళ్ళు. కరెక్ట్ సార్. ఎందుకంటారంటే చివరికి మనం మోయడానికి నలుగురు కావాలంట. నలుగురు కావాలి అంటే దాని అక్కడ గూఢార్థం ఏంటంటే, నలుగురితో మంచి వాళ్ళు అంటే నలుగురిని పట్టుకొని వాళ్ళతో మంచిగా ఉండి మిగతా వాళ్ళందరినీ ద్వేషించమని కాదు. ఇప్పుడు మీరు చనిపోయే వాళ్ళని ఈస్ట్ లో పోయినప్పుడు చనిపోతే మీ ఫ్రెండ్స్ అంతా వెస్ట్ లోను నార్త్ లో ఉంటే ఆ నలుగురు మిమ్మల్ని ఎవరు మోస్తారు? అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరితో మంచిగా ఉండవయ్యా. ఏ మార్గాన నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నలుగురు నీకు దొరుకుతారు, నీ శరీరాన్ని మోసి దాన సంస్కారం తీసుకొని వెళ్ళడానికి చేస్తారు. అందుకని ఎవరి పట్ల సాటి మనిషిని ద్వేషించకూడదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కులము, మతము, ధర్మము, రంగు, రూపు, ఉన్నవాడు, నావాడు, పరాయివాడు, ఇటువంటి భావాలు రాకూడదు. అంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానము, భగవద్గీత తత్వం ఆధారంగా లభించే జ్ఞానమే, దాని తప్ప ఇంకా వేరే మార్గమే లేదండి సుబ్బారావు గారు. కరెక్ట్ సార్. చాలా సంతోషం సార్, చక్కగా ఇచ్చారు ఉపన్యాసం, చాలా బాగుందండి. కొంతమంది అండి అజ్ఞానులు ఏమంటారంటే, అప్పు తీసుకున్నాడు ఎగ్గొట్టాడు అనుకోండి, నా ఇంట్లో కుక్కలాగా పుడతాడు అట, ఆ శాపనాలు ఇస్తారండి. అవన్నీ జరగవని వాళ్ళకి తెలియదు. లేదు, కుక్కగా పుడితే మంచిదండి, చెప్పాను కదా. కుక్కగా పుట్టినా, చీమగా, దోమగా పుట్టినా, చేపగా పుట్టినా పర్వాలేదు, బాధపడవండి.
నేను నేను అక్కడికి చెప్పాను కదా. చెప్తానండి. ఏ ఏ విత్తనం వేస్తే అదే మొలక వస్తుంది, అదే మొక్క వస్తుంది. కానీ తాటి చెట్టు ఎత్తే ఈత చెట్టు రాదు, ఈత చెట్టు ఎత్తే తాటి చెట్టు రాదు. కరెక్ట్, వెరీ గుడ్, ఏ మొక్క బాగుందండి. వేస్తే, ఏ విత్తనం వేస్తే అదే మొక్క వస్తుంది. వెరీ గుడ్, వెరీ కొన్ని బాగుంది మొక్కలు. సుబ్బారావు గారు. డౌట్స్ తీరిపోయి ఇంకెవరైనా అడగండి. ఓకే సార్, ఇంకెవరైనా థ్యాంక్ ఉన్నారు యూ అండి. అడగండి. మళ్ళీ మీరు ఫోన్ చేయండి సుబ్బారావు గారు నాకు. రైట్ సార్, నెంబర్ నోట్ ఎందుకంటే చేసుకుంటాను. డౌట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే సార్. ఇంకెవరన్నా ఉన్నాయండి డౌట్స్? నిర్మలా అక్కయ్య గారు ఉన్నారు, ఉమాదేవి గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, కావ్య గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు. నమస్కారం అండి నిర్మల గారు. మా శామిరెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నానండి. శ్రీదేవి గారు కూడా అక్కడే పరిచయం అయినట్టున్నారు నాకు. స్పందనలోనే ఆ స్పందన లభించింది నాకు. ఇప్పుడు అదే సార్ ఒక విధంగా మాట అండి, ఒక మాట. మిగతా శ్రీదేవి స్వాతి గారు గారు వాళ్ళు కూడా మాకు సార్ పరిచయం మధ్యలో అయ్యారు. వచ్చినట్టు సారీ సార్, మధ్యలో శ్రీదేవి గారే మాకు పరిచయం అండి. మీది జూమ్ మీటింగ్ ఆమె గారే మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. మీరు ఒక విషయం ఆగండి. శ్రీమద్ భగవద్గీతలో స్టార్టింగ్ అక్షరం శ్రీ. శ్రీదేవి గారు స్టార్టింగ్ పేరులో స్టార్టింగ్ అక్షరం శ్రీ. అదేంటండి, శ్రీ శ్రీ మ్యాచ్ అయిందండి. అందుకనే ఇంత చక్కటి కార్యక్రమం భగవంతుడు వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం అండి శ్రీదేవి గారు, నమస్కారం. మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే ఒక గంట 2 గంటలో మాట్లాడుకునే విషయం కాదు. అందరూ కూడా ఆచరణలో పెట్టి అనుభూతి చెందాల్సిన విషయం. అందరూ కూడా చదివి అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన గ్రంథం అనాలా, లేకపోతే మన జీవితానికి ఒక మార్గదర్శనం అనాలా. సో అది అంటారు కదా, ఎలాగూ శ్రీకృష్ణుడు చెప్తారు, నన్ను ఏ రకంగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ రకంగానే నేను మీకు అనుభూతిలోకి వస్తాను అని. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి ఒక అద్భుతమైన, అంటే మన జీవితానికి ఒక పరమార్థాన్ని తెలియజేసే శ్రీమద్ భగవద్గీతని మీరు చదవండి, పిల్లల చేత చదివించండి, అర్థం చేయించండి. ఎందుకంటే ఇదొక ధార్మిక గ్రంథం అని అనుకున్నప్పుడు మరి దేశ విదేశాల్లో కూడా సార్ ప్రసంగాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి, వింటున్నారు. అంటే మన అనుకున్న ఈ ఉద్గ్రంథాన్ని పరాయి దేశంలో వాళ్ళు ఆచరణలో పెట్టి వాళ్ళు అనుభూతి చెందుతున్నప్పుడు మరి మనం కూడా అదే దారిలో నడవాలి. అండ్ మనకు ఉన్న జ్ఞానాన్ని 10 మందికి తెలియజేయాలి అంటే మనకి కొంత తెలుసుండాలి, మనకి అవగాహన ఉండాలి. కాబట్టి అందరూ కూడా శ్రీమద్ భగవద్గీతని చదవండి, చదివి ఆచరించండి, ఆచరించిన తర్వాత అనుభూతి చెందండి. అండ్ ధన్యవాదాలు సార్. మరి చివరిగా మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏబీఓ ఫౌండర్ శ్రీమతి శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్వాతి. చాలా మంచి ప్రశ్నలు సార్ నుంచి, అంటే మంచి సమాధానాలు రాబట్టే విధంగా మంచి ప్రశ్నలు వేయగలిగావు. ఆయన చెప్పారు విజ్ఞానానికి విజ్డమ్ కి ఉన్న తేడా చెప్పారు. సో ఆ విజ్డమ్ లో నుంచి ఐ థింక్ 0.01% అన్నా మా అందరికి అందించే విధంగా నీ ప్రశ్నలు ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. త్రినాథ్ గారు, కొన్ని వేల స్పీచెస్ మీరు ఇచ్చారు దేశ విదేశాల్లో, అన్ని పంపిస్తూనే చూస్తూనే ఉంటాను. సో అన్నిట్లో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మీరు ఏ క్వశ్చన్, నేను ఏదైనా మీటింగ్ వెళ్తున్నానో లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నానో అంటే త్రినాథ్ గారు దీని గురించి మనకి భగవద్గీతలో ఎక్కడుంది అంటే క్షణంలో ఒక్క క్షణం కూడా ఆలోచించరు, మళ్ళీ చూస్తానమ్మా అని కూడా అనుకున్నా ఇమీడియట్ గా చెప్పేస్తారు. సో అలానే ఒక రోజు నేను ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంటే సార్ స్త్రీల గురించి భగవద్గీతలో ఏముందండి అని అడిగాను. ఫస్ట్ అంతే మినిట్ లో నాకు నారీనాం కీర్తి యశస్సు శృతి శృతి స్మృతి శృతి అని అన్ని రకాల 7 దివ్య గుణాలను ఎలాగా శ్రీకృష్ణుడు మనలో పెట్టారో, ఆడవాళ్ళలో ఇంత గొప్ప విషయాన్ని మనం ఎలాగ మిస్ అవుతున్నాము అని ఆయన చెప్పి అన్ని అందరికంటే, అంటే ఇన్ ద సెన్స్ నాట్ మీరే గొప్ప అని కాదు, బట్ మీరెప్పుడు అంత పెద్ద ప్లేస్ లో దేవుడు పెట్టాడమ్మా, మీరెందుకు మేము తక్కువ అనే ఆలోచన లేకుండా ముందుకెళ్ళడమే ఆలస్యం అని చెప్పారు. అది బాగా గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ శ్లోకం చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. అండ్ మీరు చెప్పారు మాం వేత్తి తత్వతః అనేది, అది దాని నుంచి తర్వాత మనుష్యానాం సహస్రేషు అనన్యా చింతయంతు శృధమాపి నరహాన సంథింగ్ శృణుయాదపి యో నరః. సో ప్రతి చోట మానవులకి ఎంత ముఖ్యమో ఇది, ప్రతి ఒక్కరు ఇది నీది, ఇది నీది, ఇది నీది అని విశ్వంలో ఉన్న ప్రతి మానవులందరికీ, మనుష్య జన్మ అందరికీ భగవద్గీత వర్తించే విధంగా శ్రీకృష్ణుడు
భగవాన్ ఉవాచ రూపంలో ఇంత గొప్ప అద్భుతమైన విషయాల్ని మనకు అందించింది. ఇంత గొప్ప వ్యక్తి ద్వారా మేము తెలుసుకుంటున్నాము. ఈ నిజంగా మీరు అన్నట్లు ఇది చాలా తక్కువ సమయము. మీకున్న అనుభవానికి, మీకున్న నాలెడ్జ్ కి మేమేమి సమయాన్ని ఇంకా ఇవ్వలేకపోతున్నాము. డెఫినెట్ గా మనం ఇది సిరీస్ లాగా చేయాలేమో. శ్రీనివాస్ గారు ఇందాక అడిగారు ఆరోగ్యం గురించి ఏం చెప్పారు అంటే మీరు చెప్పారు. అండ్ సుబ్బారావు గారు అడిగినప్పుడు అంకుల్ కి మీరు అన్ని ఎలాగ చెప్పారు. సో ప్రతి ఒక్క సమస్య కాదు, ప్రతి ఒక్క పాయింట్ కి ఒక క్లాస్ కావాలేమో. మరి మనుషుల యొక్క సమస్యలే కాదు, మనుషుల యొక్క ఏమన్నారు ఇందాక మీరు ఇంకొకటి కూడా చెప్పారు, ఆచరణలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో పఠన, పారాయణ, శ్రవణ, బోధన అనేది ఆచరణలోకి ఎలా తీసుకోవాలో, సో దాన్ని ఎంతో కొంత ఫాలో అవుతూ మళ్ళీ మీతో క్లాసెస్ వినే ఆలోచనతో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ చిన్న ప్రోగ్రామ్ కి మీరు అంత గొప్ప మనసుతో మీ అంత పెద్ద వ్యక్తి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ ఈ కార్యక్రమానికి మొత్తంగా అంతా చూస్తూ ఉన్న మన నిర్మలా గారికి అండ్ శ్రీనివాస్ గారికి, ఉమాదేవి గారికి అండ్ సుబ్బారావు గారికి, మధు గారికి అండ్ అందరికి చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి. మరి Thank you. ఏబీఓ ఫౌండేషన్ మరి నాకు అందించిన అంటే వర్తమానంలో మనుషులు ఎదుర్కొంటున్న సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం శ్రీమద్ భగవద్గీత అనే ఒక అద్భుతమైన అంశం గురించి మరి సార్ గౌరవనీయులు త్రినాథ్ గారు చాలా చక్కగా వివరించారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నససిద్ధి వవాప్నోతి నసుఖం నపరాంగతి అని కూడా అంటారు. అంటే ఒక ఫలాన్ని మాత్రం, అంటే భగవద్గీత చదివితే నాకు వస్తుందేమో అదొస్తుందేమో అని ఏదో ఆశించి మాత్రం చదవకండి, అనుభూతి చెందడానికి మాత్రం చదవండి అని మరొక్కసారి అందరినీ విన్నవించుకుంటూ, మరి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏబీఓ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ విలువైన సమయాన్ని అందరికీ, అంటే విలువైన సమయాన్ని, జ్ఞానాన్ని మా కోసం పంచిన ఈనాటి మన గెస్ట్ స్పీకర్ త్రినాథ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారం. మరొక్కసారి ఏబీఓ ఈ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. మీరందరినీ కూడా మా శాంతి సరోవర్కి మీ టీం అందరినీ కూడా, శ్రీదేవి గారు ఏబీఓ ఫౌండేషన్ పెట్టారు కాబట్టి ఆర్గనైజేషను, మీరందరూ శాంతి సరోవరానికి రావాల్సిందిగానే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఓం శాంతి. నమస్కారం. థ్యాంక్ యూ. సో మరి మరో వారం మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ కూడా నమస్కారం, శుభరాత్రి. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ.